మన లైఫ్ కి పెద్ద టర్నింగ్ పాయింట్. నీకు ఆలోచన నాకు చేపదులు ఇవ్వా? ఎందుకురా? చెప్తా. ఏ సుత్తుతన కొడచ్చు కదా, అన్నిటికీ నా లెగ్గే దొరికిందా? సుత్తి కన్నా కత్తి కన్నా పవర్ఫుల్ అన్నా నీ లెగ్గు. అమ్మదీనబ్బా. రే బెతాళం, అటు చూడరా. ఆ అమ్మూరవతారం కూడా ఇప్పి తింటపడి. రే బేతాళం, ఓ తాళం ఓపెన్ చేస్తే నీకు ఎంత ఇస్తారా? ఎంతన్నా? జస్ట్ 10 రూపాయలు. అంతేనా? 10,000 ఎంజాయ్ చేసుకో. థ్యాంక్స్ అన్న. ఓసారి నీ లెగ్గిస్తావా? మళ్ళీ ఏదెందుకురా? కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుందామని. ఇదిగోరా. ఇక్కడెక్కడో చెత్తకుండి ఉండాలి. అదే ఇదిగో.
వ్యక్తికి సొమ్ము కొట్టేసి ముష్టి 10,000 ఇద్దాం అనుకున్నారా? అమ్మ బేతాళంగా ఎంత మోసం చేసావురా. అల్లు రామలింగయ్య గారు అల్లుడు చిరంజీవి అయిపోయి కాబట్టి బతికిపోయావు. నిన్ను సార్ అటేదో కారు వెళ్తాం సార్. అప్పుడు వీళ్ళకనే తెలిసింది. వాడిని నేను దోచుకుంటే వీళ్ళు నన్ను దోచుకుంటారా? అమ్మో, ₹1,00,00,000. నేను దొరికినా పర్లేదు, పెట్టి దొరకకూడదు. ఏ సచ్చినోడు పక్కన మన సొమ్ము సేఫ్టీ? కాసుల కన్నారు. వీడెవడో మన పెద్దలా ఉన్నాడు. మనమే ఎక్కడో కన్నం వేసి కాసులు తీసుకొస్తే ఈడొకడు. గుర్రం భద్రం డైడ్ అంటే మన గుర్రాన్ని ఇక్కడ భద్రంగా కట్టేసుకోవచ్చు. సార్, కమిషనర్ గారు కడిదే సార్. వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు, వెతకండి. ఒరే గుర్రం భద్రం, నా సొమ్ము భద్రం. మధ్యలో ఎర్రవేషాలు వేసావంటే పుర్రె బద్దలైపోద్ది. గుర్రం భద్రం. వీడికి మనం గుర్తుపెట్టుకుంటే బెటర్ కదా. అబ్రక దబ్రా. సార్, అంతా వెతికాం సార్, ఎక్కడ కనపడలేదు. సరిగ్గా వెతికారా? చుట్టుపక్కల అంతా వెతికాం సార్, ఎక్కడ కనపడలేదు. అయితే అతను మనల్ని చూసి కారు వదిలేసి సిటీలోకి పారిపోయిండొచ్చు. We will chase. Come on. కారు వదిలేసిపోయాను కదా, పారిపోయాను అనుకున్నారు. ఈ పోలీసులు ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇప్పుడు డెవలప్ అవుతున్నాను రా. జీప్ వెళ్ళిపోయింది, పోలీసులు వెళ్ళిపోయారు అనుకున్నావు కదూ. నాకు తెలుసురా. తెలుసా? కొంపతీసి నగల గురించి కూడా. నీకెంత ధైర్యం రా? పోలీస్ కమిషనర్ గారి కారే దొంగతనం చేస్తావా? అంటే మీరు నన్ను పట్టుకున్నది కారు దొంగతనం చేసినందుక? అంటే వేరే ఇంకేమన్నా దొంగతనం చేసావా? చేశానుగా. చెప్పేం చేసావు? హెడ్ గారి స్కూటర్. నా స్కూటర్ కూడా నువ్వే దొంగతనం చేసావా? అంతేకాదు 420 గా సైకిల్ కూడా. నాది కూడా నువ్వేనా? అరెస్ట్ హిమ్. భేతాళం అనబడే ఈ ముద్దాయి అనేక వాహనాలను దొంగిలించడంతో పాటు పోలీస్ కమిషనర్ కారును కూడా దొంగిలించిన నేరానికి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బేతాళం, నీ టైం ఎంత బాగుండకపోతే కోటి దొంగతనం బయటపడకుండా కారు దొంగతనం మీద జైలుకి వెళ్తావా? సరే కాని సంవత్సరం శిక్ష అనుభవించి నువ్వు బయటికి రాకపోతావా? ఈ లోపల నా లెగ్ రెడీ చేసుకుని నీ ఎంట పడకపోతానా? మీ పేరు? చిన్న. ఏం చదివారు? ఎంకామ్. పైకి రావాలంటే ఏం కావాలి? నిచ్చెన. మార్కెట్ లో మన వస్తువు నిలబెట్టేది ఏమిటి? మైదా పిండి. పబ్లిసిటీకి ముఖ్యం. పోస్టర్ సార్. యు ఆర్ సెలెక్టెడ్. సార్, ఎస్. ఇంటర్వ్యూకి చాలా మంది గ్రాడ్యుయేట్స్ వచ్చిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు ఒక్కరే కాబట్టి మీకు ఉద్యోగం ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీ వెహికల్ కింద పార్క్ చేస్తుంది. ఇవిగో కేస్. మెటీరియల్ కిందే ఉంది. కలెక్ట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.
వీక్ ఎక్కడెక్కడ పిడకలు కొట్టాలో లిస్ట్ రాసింది, దాని ప్రకారం కొట్టుకుంటూ వెళ్ళిపో. పిడకలేంటి? అదేనే పోస్టర్లు, ఇవి కొట్టుకునే కంటే అవి కొట్టుకోవడం బెటర్. తీ ఏదో బతుకు. నీదా నాదా? జానెడు లేవు, బారెడు మనిషి బతుకుని ఉమ్మితుట్టు చేసావు కదే. కూటి కోసం కోటి విద్యలని పొట్ట కోసం తప్పుతుందా? ఏం చేస్తాం? కళ్ళ నిజమాయగా ఉద్యోగం దొరికగా. వా, ఏం వేసావరా పోస్టర్? ఇంత బిల్డప్ పేడ కొట్టడానికా? పేడ కాకపోతే పోస్టర్ కి వడదోశ కొట్టాలా? అదేదో నా పొట్ట కొట్టండి, ఉదయం నుంచి టిఫిన్ చేయలేదే బాబు. కొట్టండి రా. అసలు ఎందుకు కొడుతున్నారు? మా హీరో పోస్టర్ల మీద ఈ హీరో ఫ్యాన్స్ కొందరు పేడ కొట్టారు. వాళ్ళు 100 పోస్టుల మీద కొట్టారు కనుక మేము 200 పోస్టుల మీద కొట్టాలని మా కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు. అయితే పోస్టర్ మీద కొట్టండి, నన్ను కొడతారేంటి? నిన్ను కొడితే అసలు పోస్టర్లే కొట్టమని. దా కొట్టుకుందాం. ఇంత చదువుతుంది చివరి గోడల మీద పోస్టర్లు అంటున్న ఉద్యోగానికి కోరుస్తావా? నరుడి తలుపు ఘటన, నిన్ను చంపుతా. అసలే వాళ్ళ ఉద్యోగం పోయి నేను నడుస్తుంటే మధ్యలో నీ ఈశ్వరుడు తలుపు ఘటన, ఆరంటి నట్ట నడుమా నీకెందుకింత తప్పన. వాళ్ళు కొల్లబడి చేశారా బాబు? కాస్త ఒళ్ళు పట్టమంటే కసాపిస్తా తొక్కేసి ఉన్న నా వెన్నెముక ఒకటి విరిచేస్తావా? ఏమండి, ఇక్కడేదో గది అద్దెకుందన్నారండి. నీక గద చచా లేదు. ఏమే ఇక్కడేం లేదటే. లేదా ఉందన్నారే. పక్క సందేమునే. చూద్దాం పద. హలో హలో, పక్క సందే కాదు, ఈ సందే. ఈలే రండి ప్లీజ్ కమ్. మరి ముందు లేదన్నారే. పక్కింట్లో లేదన్నాను, ఈ ఇంట్లో లేదని లేదుగా. ఈ ఇంట్లో కూడా లేదు. నువ్వు నోరు మూయి. రండి రండి రండి. అన్నట్టు మీ పేరు చెప్పనలేదే. రేయ్, లోపలికి వెళ్ళి బట్టలు కట్టుకుంటాం. లేడీస్ ముందు ఏమిటి అవతారం? ఏమన్నారు? జ్యోతి చిత్ర. సితార్ ఉందండి, జ్యోతి చిత్ర లేదు. జ్యోతి చిత్ర నాకెందుకు? ఇప్పుడే కదా జ్యోతి చిత్ర అన్నారు. అది నా పేరు. మీ పేరు జ్యోతి చిత్ర? ఏ జ్యోతి లక్ష్మిలా వినిపించిందా? లేదు, ఆంధ్ర జ్యోతిలా వినిపించింది. గది చూపిస్తారా? తప్పకుండా రండి. ఇదిగో ఇది డ్రాయింగ్ రూమ్, ఇది కిచెన్, ఇది బెడ్రూమ్. ఇదేనా? ఏ చిన్నదైందా? ఎంత కావాలో చెప్పండి, గోడలు జరిపిస్తా. ఇంతకీ అద్దెంత? నెలకు 10 రూపాయలండి. వాట్, 10 రూపాయలా? ఎక్కువ? 50% డిస్కౌంట్ తీసుకోండి. అద్దె సంగతి అలా ఉంచండి. ముందు అసలు మీరు ఏం తగ్గుతారో చెప్పండి. నీ రక్తం. ఎవడాడు? ఇది నీ బాబు గడిలు అనుకున్నావా? అమ్మా, అమృతాంజన్ అడ్వర్టైజ్మెంట్ లో వీడు కరెక్ట్ గా టైంకి వచ్చేస్తాడరా. నా ఇంట్లో అద్దెకుంటున్న నువ్వు, 5 నెలల అద్దె 1000 రూపాయలు బాకీ పడ్డ నువ్వు, నా ఇల్లు వేరే వాళ్ళకి నెలకి 10 రూపాయలకి పైగా 50% డిస్కౌంట్ అద్దెకిస్తావా? ఏ తక్కువ చెప్పారా? పోనీ 60% చేద్దాం. ఏంట్రా నీ ఏదో డిస్కౌంట్లు? లేడీస్ చూసి రెచ్చిపోకు. ఉన్న కొంపపోతే డిస్కౌంట్ కాదు, ఏకంగా కౌంట్ ఇచ్చుకోవాలి. నువ్వురా, ఇస్తానండి. తప్పేంటి? నేను మీ దగ్గర రూమ్ రెంట్కి తీసుకున్నాను. రెంట్ భరించలాగా వేరే వాళ్ళకి సపరేట్ ఇస్తాను. ఇంకా మాట్లాడితే 80% డిస్కౌంట్. 80% అద్దె నెలకి 2 రూపాయలు. నర్మయ్, ఆడు ఫుట్బాల్ లో తంటే ఫుట్పాత్ మీద వెళ్ళిపడతాం. ఇప్పుడు ఫుడ్డే లేదు, అప్పుడు బెడ్ కూడా ఉండదు. మనిషికి ఫుడ్ బెడ్ కదరా ముఖ్యం, పరువు. లేడీస్ ముందు పరువు తీస్తే నేను ఊరుకుంటారా? తీయడానికి అసలు నీకున్న పరువు ఏమిట్రా? పగటిపూట ఉతుక్కోవడానికి 2వ డ్రాయర్ లేదు, నీకు పరువు ఒకటే. ఎత్తి పొడుస్తున్నారా? ఏ పడేసి పడవనా? చూడు, నీకు 23 గంటల టైం ఇస్తున్నాను. నా బాకీ మొత్తం చెల్లించి ఇల్లు ఖాళీ చెయ్యి. రేపే పాటికి నా ఇల్లు పూర్తి నగ్నంగా ఉండాలి, లేకపోతే మెడబెట్టి గెంటుతాను. మీరు గెంటితేనే పోతానా? గుమ్మం పట్టుకుంటాను. నిన్ను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నో ప్రాబ్లం, నేను లాయర్ కంప్లైంట్ ఇస్తా. పెద్ద వేస్ట్ కేసులా ఉన్నాడే. నిన్ను చూడండి, మీకు ఎక్కువ శ్రమ ఇచ్చినట్టున్నావు. వస్తాం. తప్పకుండా రా. రేపు సాయంత్రంలోగా వీళ్ళ చేత ఇల్లు నేను ఖాళీ చేయిస్తాను. నువ్వు ఎల్లుండి పొద్దున ఇందులో దిగి కాఫీ పొంగించుకో. అర్థమైందా? సామాన్లతో సహా వచ్చేయమ్మా. జ్యోతి చిత్ర, ఇదిగో సార్ జ్యోతి చిత్ర. ఇదెందుకయ్యా? జ్యోతి చిత్ర కావాలన్నారుగా. నీ అడిగింది ఈ జ్యోతిచిత్ర కాదు,
మన ఆఫీసులో కొత్తగా చిన్నగా చేరిన ఆ జ్యోతిచిత్ర గురించి. ఆ అమ్మాయి ఆ టైప్ కాదేమో సార్. టైపే కాదా? ఆహా. మరి షార్ట్ హ్యాండ్ కూడా వచ్చింది. టెస్ట్ చేద్దామంటారా? చేస్తే తెలిసిపోరా? పిలవమంటారా? మంటాను. నువ్వు కొత్తగా వచ్చావు కనుక చెప్తున్నాను. మన బాస్ కమిడియన్ తోలు కప్పుకున్న విలన్ కనపడ్డ దానిలా తన ఫ్యాన్ చేసుకోవాలని చూస్తాడు. అంటే ఏం చేస్తాడు? జ్యోతి చిత్ర బాస్ పిలుస్తున్నారు. దేనికి? నిన్ను నా ఫ్యాన్ చేసుకుందామని. నేను మీ ఫ్యాన్ అవడం ఏంటి? మీరేమన్నా చిరంజీవా? ఫ్యాన్ అంటే నా భాషలో అర్థం అది కాదు. మరి చెప్పవయ్యా. ఫ్యాన్ అంటే తెలీదా? FAN అంటే ఫర్ ఎ నైట్. ఓ అదా. నేను మీ ఫ్యాన్ అవ్వాలంటే మీరు నాకు ఒకటి అవ్వాలి. ఏంటి? చెప్పనా? అవుతారా? చెప్పు అవుతాను. ఏమిటి? మళ్ళీ అనండి. చెప్పు అవుతాను. అదే అవ్వాలి. మీరు నా చెప్పైతే నేను మీ ఫ్యాన్ అవుతాను. షటప్. మీరు అడిగిన దానికి నా ఆన్సర్ కూడా అదే. మాట. ఇప్పటికైనా తెలుసుకున్నావా అమ్మాయి నిప్పని? ఏం లేదమ్మా, నువ్వు నిప్పు అని నేనన్నా. నిప్పు కాదు నీరు కాదు, 4 రూపాయలు పడేస్తే వచ్చేస్తుంది వీడన్నాడు. నా దగ్గర పనిచేసే వాళ్ళ కాండక్ట్ ని టెస్ట్ చేసుకోవాలి కదా. చేశాను, తెలుసుకున్నాను, నేనే గెలిచాను. సరే అమ్మా, ఏమనుకోకు. 4 రూపాయలు పడేస్తే వచ్చేది నేను కాదు, ఇది. సారీ సార్, ఏమీ అనుకోకండి. ఎంత దెబ్బ కొట్టింది? మన క్యారెక్టర్ ఇంకా తెలియదుగా, తెలుసుకుంటుందిలే. అవును, ఆ చివరి సీట్ లో కూర్చున్నమ్మా ఇంకా బాగుందయ్యా. ఫ్రెష్ అపాయింట్మెంట్ నిన్నే జరిగింది. అయితే పిలువు, అర్జెంట్ గా నా ఫ్యాన్ చేసేసుకుంటాను. లాభం లేదండి, వరుస కలవదు. అదేమిటి? ఆ అమ్మాయిని ఆల్రెడీ మీ అబ్బాయి గారు ఫ్యాన్ చేసేసుకున్నారు. వీడేవడండి బాబు నాకు? కొడుకండి బాబు మీకు. ఒరేయ్, సినిమా మ్యాగజైన్స్ ఎన్నున్నా జ్యోతిచిత్రేరా. చంపుతున్నారా బాబు? దేని గురించి మాట్లాడినా అటు తిప్పి మళ్ళీ జ్యోతిచిత్ర దగ్గరికి తీసుకొస్తావు. రేయ్, రారా నాయనా. నమస్తే సెట్. కార్ గిట్ల కొన్నారా? అవును, కలర్లా ఉంది. చెప్పేం ఫాయిదా? మంచిగున్నదని చెప్తే 6 రూపాయలు ఇస్తారా? అల్లే గలీజ్ ఉంది అంటే 4 రూపాయలు ఇస్తారా? ఎట్టైనా నా ఇదే నాకు ఇస్తారు. 5 రూపాయలు ఇవ్వడం ఏంటి? బిచ్చం. ఏంట్రా బిచ్చం? 5 రూపాయల? అవు మారుతి కారులో 5 రూపాయలు బిచ్చమే. ఎలాంటి రూల్ ఉన్నది నీకు ఎరకలే? రూల్ ఏంట్రా? రూల్స్ ఏమలా? ఇప్పుడు అందరికి ఫిక్స్ రేట్లు చేసినాం. ఫారెన్ కార్ కి 10 రూపాయలు, మారుతి కార్ కి 5 రూపాయలు, 2 వీలర్స్ 2 రూపీస్, ఏం లేని వాళ్ళకి 1 రూపాయి. గంటకు తక్కువ తీసుకుంటలేం. టీ ఈ కారు మాది కాదు. అగ్గో, ఇది కూడా నేర్చి ఈ మధ్య కారున్నోళ్ళు 5 రూపాయలు దానం చేయడానికి కారు మాది కాదంటారు. ఇస్తారా? మళ్ళీ అర్థం పాల్గొట్టాలనా? పగలగొట్టుకో. మాది కాదంటే వినవేంటి? కాదా? కాదు. కాదా? కాదు. ఒరేయ్, కారు ఓనర్ లో ఉన్నాడ్రా. అద్దం మనమే పగలగొట్టామనుకుంటాడు. పద పారిపోదాం. ఎక్కడ పారిపోతారా? నా కొత్త కారు అద్దం పగల కొడతారా? ఇవ్వండి 5,000 రూపాయలు. బద్దలు కొట్టింది మేం కదండి, వాడెవడో బెచ్చకండి. నోరు పోయి, నేను చాలా సేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. మర్యాదగా డబ్బు కడతారా, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలు దోయించమంటారా? రేయ్, ఏం చేద్దారా? జై అశ్విని నా చెప్ప. జై పిటి ఉషా. పట్టుకోండి. ఏదైనా 50 రూపాయలే, 50 రూపాయలే, 50 రూపాయలే. అరే మాల్ 50 రూపాయే, 50 రూపాయే, 50 రూపాయే, 50 రూపాయే. రెండమ్మా, రెండు బాబు, కమాన్ అయ్యే. స్కర్ట్, ఫ్రాక్, మ్యాక్సీ, నైట్, ఏ వస్తువైనా 50 రూపాయలే, 50 రూపాయలే, 50 రూపాయలే. ఏమండి, ఇద్దరు వెదవులు ఏమైనా వచ్చారా? నో ప్లీజ్, ఎవరు రాలేదు. పిక్ ఎనీ ప్లీజ్. 50 రూపీస్, 50 రూపీస్, 50 రూపీస్. ఎన్నిసార్లు చేసే చెప్పు. ఇలా రెండమ్మా, రండి. లంగా అయినా, లుంగి అయినా, మిడ్డీ అయినా, చెడ్డీ అయినా, ఏ వెరైటీ అయినా 50 రూపాయలు, 50 రూపాయలు. అబ్బా, ఈ మిడ్డీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నానే, ఇప్పటికి దొరికింది. ఏంటి రావట్లేదు? గట్టిగా లాగవే, ఆ మాత్రం బలం లేదు. తప్పుకో. ఇదేంటే మిడ్డీ అన్నావు? ఏంటండి మిడ్డీల మధ్యలో ప్యాంట్ పెట్టారు? ప్యాంటా? అవునండి, అది ప్యాంటే. నువ్వా? ఎవడరా నువ్వు? నా బట్టలోకి ఎలా వచ్చి చచ్చావు? వెనక నుంచి పాక్కుంటూ వచ్చి చచ్చాలే. ఏమండి, అది నా ప్యాంటు. ప్యాంట్ సంగతి అలా ఉంచు. ముందు నువ్వు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇల్లు సంగతి అలా ఉంచు. రేయ్, నువ్వు ముందు బయటికి రారా. రాలేను. లేడీస్ ఉన్నారు, బాగుండదు. ఆడు వెళ్ళిపోయాడు కానీ బయట రా బాబు. ఎలా రానరా? నా ట్రాయర్ నీ దగ్గర ఉంది, ప్యాంట్ అమ్మాయి దగ్గర ఉంది. రేయ్, నువ్వు అర్జెంట్ గా బయటికి రాకపోతే నీ కాళ్ళు, చేతులు, తల, మొల, తొడ, మెడ, కన్ను, కిడ్నీ పీకేసి ఏ పార్ట్ కా పార్ట్ 50 రూపాయలకి అమ్మేస్తాను. అమ్మో, వద్దు, వస్తున్నా.
ఏంట్రా ఎవడు తెచ్చాడు? నాకు ఉద్యోగం వచ్చిందిరా, ఏ ఉద్యోగనా? ఆర్టీసీలో కండక్టర్. కండక్టరా? అంత తేలిక తీసి పారేగరా, ఆ పోస్టర్లు అంటించుకునే ఉద్యోగం మీద బెటరే. పైగా గవర్నమెంట్ ఉద్యోగరా, పిల్లనిస్తారు. నీ ఉత్తరం ఏంటి? ఏం లేదురా, జూన్ 1 మా తాత తద్దినమాట, వెళ్ళకపోతే మా నాన్న నా తద్దినం పెడతాట. జూన్ 1 నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేది కూడా ఆ రోజేరా. ఇంతకీ పార్టీ ఎక్కడ? 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. ఎక్స్ట్రా చెట్టుకే 50 రూపాయలు అవుతుందిరా. మొత్తం 1000 చాలా. చాలు ఇచ్చేయ్. అమృతాంజనం ఇస్తామండి, మా వాడికి ఉద్యోగం వచ్చిందిగా. ఉద్యోగం వచ్చిందా? ఏది? ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఆహా, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ చూస్తుంటే నాకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చినట్టుగా ఉంది. ఆహా, నన్ను ఇంత అదృష్టం వరుస్తుంది అనుకోలేదు. ఎవరు చేస్తాడండి బోర్డు కండక్టర్ ఉద్యోగం? పైగా ఈ బోర్డు ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలట. ఎవడు కడతాడు? నే కడతానయ్యా. మీరా? ఆ. వద్దండి, ఇప్పటికే మీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం. ఆ అప్పు రాబట్టుకోవడానికి మళ్ళీ అప్పిస్తానయ్యా. తప్పదా? తప్పదు. సరే ఇచ్చుకో. అమ్మయ్యా. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఉంది సార్. జ్యోచిత్ర బాస్ ఇంటి నుంచి మాట్లాడుతున్నారు. శాలరీస్ గుర్తు చేయి. హలో హలో జో చిత్ర, ఈ రోజు నేను ఆఫీసుకు రావడం లేదు. మరి స్టాఫ్ జీతాల విషయం? అవును కదూ. సరే నువ్వు ఇంటిరా, చెక్కు సంతకం చేసిస్తా. అలాగే నేను సంతకం చేయాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకురా. ఓకే సార్. అంటే నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవా? నిన్న పెళ్ళ? నీలాంటి వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలంటే నేను రోజుకు 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఎంత మోసం! నాకు ఇప్పుడు 3వ నెల తెలుసా? నిజమా? ఏమిటది? ఎవరా అమ్మాయి? నా ఫ్యాన్లే డాడీ. పాపం 3వ నెలట నేను పెళ్లి చేసుకోవాలట. అవును, మరి న్యూస్ ఇంత లేట్ గా చెప్తున్నావేంటి? 2 నెలల క్రితం చెప్పుంటే నేనే దగ్గరుండి అవర్షన్ చేయించానుగా. అలా అంటే సిగ్గులేదు? చూడమ్మా, మాది ఫ్యాన్ల వ్యాపారం. మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త ఫ్యాన్లన్నీ బుక్ చేస్తుంటాం. దేనికి? ఇంట్లో కట్టుకోవడానికి కాదు, ప్రాఫిట్స్ అనుభవించడానికి. మా వాడికి కోట్ల విలువ చేసే అమెరికా సంబంధం చూస్తున్నాను. నువ్వు వెళ్ళొచ్చు. నీ కొడుకు నన్నెలా పెళ్లి చేసుకోవడం చూస్తాను. నా దగ్గర వాడు రాసిన లెటర్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేస్తుందంటారా? వాడు ప్రామిస్ చేసిన మాటలు టేప్ చేసి ఉంచాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంటారా? అవసరమైతే కోర్టు కూడా వెళ్తాను. జైల్లో పెట్టిస్తుందంటారా? వద్దమ్మా, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నేను నిన్ను స్పీడ్ పోస్ట్ చేస్తాను. హలో, నేను కామరాజుని. ఆ నర్సింగాడిని ఇక్కడికి అర్జెంట్ గా పంపించు. చూడు, నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు కానీ నేను పెద్ద పులంత దుర్మార్గుణ్ణి. నన్ను రెచ్చగొట్టకమ్మా లేడీ, అనవసరంగా స్పాయిల్ అయిపోతా. నా మాట విని కోర్టుకెళ్ళకు. బుద్ధిగా తల వంచుకుని ఇంటికెళ్ళు. వెళ్తాను. వీడెలా పెళ్లి చేసుకోవడం చూస్తాను. ఏమిటే నువ్వు చూసేది? నేను చూస్తాను నీ శవం. బతుకుందే చచ్చిందే? అయ్య బాబాయ్, చచ్చినట్టుందే. అవును డాడీ, నిజంగానే చచ్చింది. నువ్వా? ఏమైందన్నా? రేయ్, నేను మటర్ చేయడం చూసింది. వెంటనే దాన్ని లాక్కురా, లేకపోతే శాల్తీలే. ఎట్లనా? రేయ్, ఈ శవాన్ని మాయం చేయండి. గుట్టు చప్పుడు కాకుండా కారులో తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయండి. అలాగే. నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజే నువ్వు కూడా నాతో పాటు విజయవాడకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అవునరా, అన్ని అలా కలిసి వచ్చేస్తున్నాయి అంతే. విజయవాడ. నడిపించు నానావా నడి సంద్రముల దేవా. ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి. అనుకుంటూనే ఉన్నాను రా, నువ్వు కుంటుకుంటా వచ్చేస్తావని. ఆ మాత్రం గుర్తుపట్టలే అనుకున్నాడా? ఏమైంది సరే ఈ నిడిచిపెట్టకూడదురా. అర్జెంట్ గా ఈ వదిలించుకోవాలి. ఏంటి
ప్రాబ్లమా నేను స్టార్ట్ చేస్తాగా. థ్యాంక్ యూ సార్. నా బైక్ అది పారిపోతాడా? వెళ్ళి మన కారు పట్టరా. ఆ పోనీ నా కళ్ళలో కారం కొట్టి బస్సులో పారిపోయిందన్నా. ఫోన్ పెట్టి ఏంట్రా అది నీ కళ్ళలో కారం కొట్టి వెళ్ళిపోయిందా? నువ్వు అది చెప్పి నా చెవిలో చింతపండు కొడదామని వచ్చావా? ఉప్పిచ్చు కొట్టానంటే మొహం పెడత కింద పప్పు అయిపోద్ది. నన్నేం చేయమంటా అన్న? ఆ పోలి నన్ను చూసి బస్సులో కురికింది. నేను బస్సు ఎక్కపోతే బస్సు ఉరికింది. అది బస్సు దిగి పోలీస్ స్టేషన్ ఉరికిందా? నా మొండి ఉరికిందే. అది బతుకుంటానికి వీల్లేదు. కొత్తగా డ్యూటీలో చేరావా? నీకెలా తెలుసు? చిల్లర తిరిగిస్తాను. పెద్ద కనిపెట్టాలే. ఇదిగో ఏమ్మా, మనం కూడా విజయవాడ వెళ్దామా? నువ్వు విజయవాడ వెళ్ళి బాబు, నేను కోదాలు వీపోతాను. ఈ మూట మందేనమ్మా. కాదు బాబు, నాది. కొంచెం సాయం పడతావా? దేనికి నాయనా? ఎత్తి బయట పారేయడానికి. అయ్యో అయ్యో, బయటికి విసిరేయడానికి అది పెంట కూడా కాదు. ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. కడప బాంబులు ఇట్టావా ఏంటి? బాంబులు కాదు, టపాకాయలు కాదు. ఇది నా పసుపు పొట్ట ఆయన. పసుపు మూటలు, బుట్టలు, తట్టలు బస్సు పైన వేయాలని తెలీదా? హోల్డ్ ఆన్. లేలే, రా బయట. అయ్యో, ఇది పైన పడేసి మూట కాదు. ఇది పోతే నా తాడు తెగుద్ది. 10 రూపాయలు ఇచ్చుకో. దేనికి? లగేజ్. అమ్మో, మడికి 20 అయితే మూటకి 25 మనిషికి వయసును బట్టి మూటకి బరువును బట్టి ఛార్జీ ఉంటుంది. ఏడ్చినట్టే ఉంది. ఈ మాత్రం సంబడానికి మూటలో దేనికి వచ్చి అమ్మ గడుస్తానా? ఎంత ప్లాన్ వేసావు? తీ డబ్బులు దే. రైట్. ఎవరు బాబు నువ్వు? ఇదేమన్నా మడత మంచాల లాడ్జ్ అనుకున్నావా? నువ్వెలా బతికో? గడ్డి తిని బస్సులో ఎవరు చావలేదేమిటి? ఎవడ్రా బాబు నువ్వు? నీకు ఇదేం కోరిక? బస్సుకి యాక్సిడెంట్ అవ్వలేదేమిటి? చంపుతా. రే, ఈ రోజే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను రా. ఏదో అపశకునాలు పడకు. కోడి పిల్లని గుద్ది బస్సు తిరగబడిపోవడం ఏమిటో, డ్రైవరు కండక్టరుతో సహా మొత్తం అందరూ చచ్చిపోవడం ఏమిటో, నేను ఒక్కడిని బతకడం ఏమిటో, ఏమిటో పిచ్చి కల. ఏ ఊరు వెళ్ళాలి బాబు? నిద్ర లేపనంత వరకు ఏ ఊరైనా తీసుకుపో. ఆహా, నిద్రపోవడానికి అరుగో చూసుకోక బస్ చూసుకున్నావండి ఆయన. అబ్బే, కుదుపు లేకపోతే నాకు నిద్ర పట్టదు. చా, గొప్ప కేసే. టికెట్ తీసుకో. ఇచ్చుకో. డబ్బులు ఇచ్చుకో. తీసుకో. అది కూడా మేమే తీసుకోవాలా? టికెట్ టికెట్ టికెట్. మీరా? ఆనంద్, నీ జ్యోతి చిత్రరా? జ్యోతి చిత్ర ఎక్కడా? వెనక వెనక. హలో, మీరు ఇదే బస్సులో వస్తున్నారా? ఇక్కడ కూడా తగులుకున్నావా? నేను విజయవాడ వెళ్తున్నట్టు మీకెలా తెలిసింది? టికెట్ తీసుకున్నారా? లేదు. నన్ను తీసుకోమంటారా? మే హెల్ప్ యూ? అక్కర్లేదు. పోనీ జూన్ ఐ హెల్ప్ యూ? షట్ అప్. ఓం మగాళ మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం పరమేశ్వరీ పాదోదకం పావనం శుభం. అమ్మా తల్లి, కనకదుర్గమ్మ తల్లి, నేనమ్మా నీ భక్తుని దుర్గావుని. నీ దయవల్ల ఇంతకాలానికి సొంత టాక్సీ కొనుక్కోగలిగాను. ఇక నుంచి నా జీవితాన్ని నేషనల్ హైవేలో నడిపించు తల్లి. నీ దయవల్ల ముందు నాకు మంచి బోణి కట్టించు తల్లి. వస్తున్నానమ్మా, నీ దయవల్ల నీ దర్శనానికి విజయవాడ వస్తున్నాను. మళ్ళీ ఆగిపోయిందట్రా. తెలియనట్టు అడుగుతారేటండి. పెట్రోల్ అయిపోయింది. ఓరి నాయను, ఇది కారా జనరేటర్ రా బాబు. 200 లీటర్లు పెట్రోల్ కొట్టిస్తే అప్పుడే 150 లీటర్లు అయిపోయింది. అయిపోయి ఏం చేస్తుందండి? గంటకు పెగ్గు పడబోతే మీకు, కిలోమీటర్ మగ్గు పడబోతే దీనికి కిక్కు తిప్పొద్ది. నా మాటిని ఏదో కారిని అమ్మేయండి. రూపాయికి పావలాలు 4 కాబట్టి బతికిపోయావు. పెట్రోల్ బై సన్నాసి. ఇది నా సెంటిమెంటల్ కార్ రా. నేను మొట్టమొదటిగా కొట్టేసింది ఈ కార్నే. అంటే నా కెరీర్ మొదలైంది ఈ కార్తోనే. అందుకే నేను చచ్చేంత వరకు ఈ కార్ నాతోనే ఉంటుంది. అయితే రోజుకో పెట్రోల్ ట్యాంకర్ దొంగతనం చేయక తప్పదు. పెట్రోల్ ట్యాంకే కదరా, అవసరమైతే సద్దాం హుస్సేన్ తో బియ్యమంది సౌదీ పెట్రోల్ కొట్టేసినా సరే ఈ కార్ మెయింటైన్ చేస్తా. కార్బనే వెళ్తున్నామండి. జయ ఆంజనేయ. సార్, ఇంతకేటి విజయవాడ వెళ్తుందంటారా? అరే ఊకోవా ఊకో. విజయవాడ పోయే బస్సు విజయవాడ పోకుంటే వేమనాడ పోతావా? బస్సు కాదు, అమ్మాయి మధ్యలోనే దిగిపోతుందంటారా? నన్ను టెన్షన్ పెట్టి తప్పదు. అసలు దొరుకుతుందంటారా? నర్సింగ్ వీడు నా టైర్ కింద పడి నిమ్మకాయల పటకమంటాడు. త్వరగా పని. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. చౌటు పళ్ళు దిగండి. దిగిన తర్వాత ఎక్కువ జరుగుతామి. తాపేసుకుని ఎక్కుతున్నావు.
అరే సీట్లు ఎవరున్నారా పక్కది రైట్. మొత్తం ఎక్కడికి వెళ్ళాలండి? విజయవాడండి. ఇదిగో మా నిన్న టికెట్ తీసుకో. మళ్ళీ ఈసారి పడతావా? ఎంత మర్యాదగా చెప్పాక ఇంకెందుకు పడతాం? టికెట్ టికెట్. హలో గురు, ఎందాక? ఓ బాటచారి ఇది జీవిత రగదారి ఒవ్వడి పయను ఎందాకనో అడగదు ఎవ్వరిని అడగదు ఎవ్వరిని. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. పెద్దాపురం. చిలకలూరు పెడగా వద్దు, ఈ బస్సు విజయవాడ వరకే. పోనీ అక్కడికే డబ్బులు తీసుకో. ఏంటి చిల్లరంతా? అమ్మని దీంట్లో 10 రూపాయలు తక్కువ ఉంది సార్. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో అపురుపి ఎందుకురా. 10 రూపాయి పడకు పడకు ఎంత పడకు 10 రూపాయకు ఆశ పడకు. పోరా బస్సు దిగరా. ఓల్డే ఏంటి నీకు 10 రూపాయలు అంతేనా? అవును. తప్పదా? తప్పదు. అవును, నువ్వు నాకు ముష్టేసావా? వేయలేదు. మరి అయితే వేసేసి తీసేసుకో. పిచ్చి పిచ్చి చేసేస్తున్నావా? ముందు 10 రూపాయి. తప్పదా? తప్పదు. తప్పదా? మరైతే నాతోరా. ఎక్కడికి? ఆకలి మంటలు బాబో ఈ తీరని మంటలు బాబో గతిలేని వాళ్ళని పెచ్చగాన్ని బాబయా ఏడేడు చెట్ల దాకానే నడవలేను ఒక్కొక్క కొడుకుని ఆడుకోలేను బాబయా. తీసుకా. ఇదేంటి 10 రూపాయకి రూపాయి ఇచ్చావు? మిగతా 10 రూపాయలు నీకు నా ముష్టి. టికెట్ తీసుకోండి బాబో. టికెట్ 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 ప్లీజ్. ఇంకా టికెట్. ఏయ్ లేడీస్ మీద పడతావంటే లేలే. ఏమిటి మంత్రి? మంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం పోయి రాచరికం రావడం ఏమిటో, నేను మహారాజుని అవ్వడం ఏమిటో, అప్పు కోసం అమెరికాకి గుర్రం వేసుకు బయలుదేరడం ఏమిటో ఏమిటో పిచ్చి కల. లేలే ఇద్దరు మహా లేడీస్ మీద పడతావా? ఎక్కడికి పంతులు గారు? బాబు నాయనా బెతవాడ వస్తావా విజయవాడ? కనకదుర్గమ్మ దయ వల్ల వస్తాను పంతులు గారు. ఏం తీసుకుంటావు? డబ్బులు. డబ్బులు తీసుకోకపోతే దెబ్బలు తీసుకుంటావు ఏటయ్యా? ఎంత అని అడుగుతున్నాను ఏమాత్రం. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఓ 200 ఇప్పించండి. 200 కాకపోతే 250 తీసుకో. కానీ నాకంత పరిశుభ్రంగా ఉండాలి. మడి కట్టుకుని పూజకి బెజవాడ వెళ్తున్నాను విజయవాడ. ఇంతకీ నీ కారు శుభ్రంగా ఉందా నాయనా? కొత్తగా కొన్న కారు సార్, చాలా పరిశుభ్రంగా ఉంది. మీరు పూజకి వెళ్తున్నారు, నేను పూజ చేసుకుని ఆ తల్లి దర్శనం కోసం వెళ్తున్నాను. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల మీలాంటి పుణ్యాత్ములు గుడి చేయడం నా అదృష్టం సార్. రండి రండి. ఆగునైనా ఆగు, రోడ్డు మీద వస్తున్నావు. నీ కారు ఏ ఉమ్ములు దొక్కిందో ఏమో, దీన్ని శుద్ధి చేయాలి. పవిత్రం తప్ప అపవిత్ర పవిత్రోహ టాక్సీకారస్య రోడ్డు మీదస్య ఉమ్ములు బేడలు తొక్కస్య పరిశుద్ధార్థం గో పంచకస్య. నాకు కూడా కొంచెం పోయింది స్వామి. తీసుకున్నాయన శుద్ధి అవుతావు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం జీర్ణకోశ కాలే సర్వాంగ పరిశుద్ధార్థం గోపంచకం పావనం శుభం. తీసుకో. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఇలా ఉంది ఏమిటి స్వామి పుల్ల పుల్లగా? ఏమిటిది? గోపంచకం నాయనా, ఆవు పంచకం. పంచకం అంటే ఏమిటి స్వామి? మూత్రనైనా ఒంటేలు. ఓహో, ఒంటేనా? అంటే ఇది ఆవు ఉత్సా? అవునాయన. తప్పునైనా తప్పు, ప్రసాదాన్ని అలా అనకూడదు. పర్వాలేదు నైనా, శుద్ధి అయిపోతావు. అంతర్శుద్ధి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నో భజాంతే. ఓం కేశవాయ నమః. కేశవాయ నమః, కేశవాయ నమః, శివాయ నమః, శివాయ నమః, కారాపాయ నమః, కారాపాయ నమః. ఏమిటి పంతులు గారు కారాపమంటున్నారేంటి? ఏమైంది? ముందు కారాపుదాయినా కారాపోయా బాబు. అమ్ము అమ్ము అమ్మయ్య అమ్మో. ఏమైందండి? ఎందుకు ఆపన్నారు? ఇదిగోనైనా, ఇదిగో ఇదిగో డబ్బు. ఇదేమిటి గుండె వేస్తున్నారు? ఇంకా విజయవాడ రాలేదుగా? అవునవును, విజయవాడ నన్ను తీసుకెళ్ళలేదు. నేను ఇక్కడ ఉండలేదు. ఇచ్చారు కదండి. నువ్వెవరో నాకు తెలీదు. నేను టాక్సీ డ్రైవర్. ఈ టాక్సీ నేను ఎక్కలేదు. అబద్ధం. అవును అబద్ధం. నేను చూసింది అబద్ధం, జరిగింది అబద్ధం, అంతా అశుద్ధం.
బాబాబు నేను టాక్సీలో ఎక్కిన ఎవరికి చెప్పకే. కర్మ కర్మ, పోలీసులు చూస్తే నన్ను పట్టుకుంటారు. గోపంచకు ఇప్పుడు నేను తాగాల్సి వచ్చేట్టుంది. తాగడమేమిటి, తలంటుకోవాలి. అమ్మో, ఆ కనకదుర్గమ్మ దయ వల్ల పాపం మెంటలు అనుకుంటా. ఆహా, ఫర్లాంగ్ దూరానికి 200 రూపాయలు. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, భలే లాభం కలిగించావు తల్లి. అమ్మా వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. తొక్కు తొక్కు, ఎప్పుడనగా బయలుదేరావు విజయవాడలో? ఇలాగైతే ఇంకెప్పుడు వెళ్తావు హైదరాబాదు? యాక్సిడెంట్ తొక్కు. తొక్కుతున్నాను కదండి. తొక్కుతున్నావు, కడుపులోకి నా సొమ్ము. అమ్మా ఆయన ఏమనకే. నువ్వు నోరుముయ్యవే, 10 ఏళ్ల నుంచి నా ఇంట్లో పడి తింటున్నావు కదా తేరగా. తొక్కు. అమ్మా ఆయన ఏమనకే. నువ్వు వెరువాగులు దానివి. అసలు నీకు తెలివి తట్టు ఉండి ఏడిస్తే నాకు ఈ ఏడుపు ఎందుకు? పెళ్ళై 10 ఏళ్ళైంది, ఇంతవరకు నీ కడుపులో ఒక కాయ లేదు, పిండ లేదు. అత్తగారు అంటే నన్ను అనంటే పడతాను, నా మిస్సెస్ అంటే మాత్రం ఊరుకోను. అబ్బో, నీ మొహానికి పెళ్ళాం మీద ప్రేమ ఒకటి. నోరు మూసుకొని తొక్కు. సిల్క్ స్మిత, ఇక్కడే రోడ్డు మీద. నీవేనా నీ చెల్లి కూడా అందంగా అయిందా? అడిగారు కానీ అందరూ ఒకటేసారి అడిగాడు, ఎలా ఇవ్వగలరు? సమాధానాలు. సిల్స్మిత్ గారు నమస్కారం అండి, నేను మీ ఫ్యాన్నే కాదండి, ఏసీని కూడా. ఏంటండి ఇలా వచ్చారు? షూటింగ్ వచ్చాను. షూటింగా? ఎక్కడ? ఇక్కడే 2 కిలోమీటర్ల దూరంలో. మరి ఇక్కడ మరే? అదే మా కారు చెడిపోతేను. డొక్కు కారు నా కారులో డ్రాప్ చేస్తానండి. థ్యాంక్స్. ఎక్కడ మీ కారు? కారు ఎక్కడా? అంత పెద్ద కారుని అక్కడ పెట్టుకుని కారు ఎక్కడా అంటున్నారా? అదే బస్సు మందే. ప్లీజ్ కమ్. అట్టాలే కమేన్. రే ఆనంద్, ఈవిడ సిల్స్మిత్ అని సినిమా యాక్టర్, మనకు బాగా క్లోజ్లే. వీడు ఆనంద్ అని నా ఫ్రెండ్ అండి. హలో. ఆ అమ్మాయి జ్యోతిచిత్ర అని. ఐ సీ. జ్యోతిచిత్ర అనే మ్యాగజైన్ మీ వారు మీ పేరు మీద నడిపిస్తున్నారా? అదే నేనే నడిపిస్తాను లేదండి. మీ వారా? చిచి, నాకింకా పెళ్లి కాలేదు. చేసేసుకుందామని అనుకుంటున్నామండి, కానీ మా మ్యాచ్ కి మ్యాచ్ వెడ్డింగ్ కార్డ్స్ దొరకట్లేదు. విజయవాడలో ట్రై చేద్దామని వెళ్తున్నామండి. షట్ అప్. సిల్స్మిత్ గారు మీరు నా సీట్లో కూర్చోండి. మీ సీట్లో కాదు, ఆవిడ నా సీట్లోనే కూర్చుంటారు. మీరు కూర్చోండి. రైట్. సిల్క్ స్మిత కారు చెడిపోవడం ఏమిటో, ఆర్టీసీ బస్ ఎక్కడం ఏమిటో, ఆ బస్సులో నేనుండడం ఏమిటో, ఏమిటో పిచ్చి కల. కల కాదు, స్మిత నిజంగానే మన బస్సులో ఉంది. స్మిత నిజంగానే మన బస్సులో ఉందా? అయ్యి బాబోయ్, నాకు ఎంత ఆనందంగా. స్మిత గారు మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి. అడగండి. అడగాలనుంది కానీ మొహమాటం అడ్డొచ్చేస్తుందండి. పర్వాలేదు, అడగండి. టికెట్ తీసుకుంటారా? నేను పర్సు తెచ్చుకోలేదుగా. నర్మేడా మీరు తీసుకుంటారా? నేను తీసుకుంటా. ముష్టి నోర్మై, ఆ ఛాన్స్ కూడా నేనే తీసుకుంటాను. ఏమండి, ఒక పాట పాడరా? పాట? సారీ, నాకు రాదండి. పాట రాదా? మరి సినిమాల్లో పాడతారు కదండి. పాట చిత్ర వాళ్ళు పాడుకుంటారు, నేను పెదవిస్తా అంతే. పెదవిస్తారా? ఇవ్వండి. నీకు కాదు, పాటకి. పోనీ ఒక డాన్స్ చేయండి. డాన్స్ నాకు రాదండి. రాదా? మరి సినిమాల్లో చేస్తారు కదండి. రాదా? డాన్స్ మాస్టర్ చేసి చూపిస్తే మేము చేస్తాం. అంతేరా బాయ్, మళ్ళా నేను చెప్పలే, సినిమా వాళ్ళది ఏం లేదురా బాయ్. డాన్స్ వాళ్ళు చూపిస్తే వీళ్ళు చేస్తారు, పాట నా ఇంకోటి పడతాడు, డైరెక్షన్ వేరేటోడు చేస్తాడు. ఆవులాగా లెక్క పైసలు మనం ఇస్తాము. స్మిత గారు మిమ్మల్ని ఇంకొకటి అడగాలని ఉందండి. ఎంతో మంది ఎన్నో అడుగుతారు, అడగండి. నా సీట్లో మీరు కూర్చున్నారు కదా, మరి మీ సీట్లో, అదే మీ పక్క సీట్లో నేను కూర్చుంటానండి. వై నాట్? కూర్చోండి. అయ్యో పడిపోతారు, సరిగా కూర్చోండి. ఏమండి, మీరు నన్ను 2 అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒకే ఒకటి అడగనా? షూర్, అడగండి. స్మితది ఎప్పుడో దిగిపోయింది. దిగిపోయిందా? మరి నా చెవిలో ఒకటి చెప్తానంది. నా చెవిలో చెప్పేదిగా. నీ అబ్బా
త్వరగా లా డార్లింగ్. ఆలస్యమైపోతుందని అరగంట నుంచి చెప్తున్నావు కూడా వినిపించుకోవేంటి? వస్తున్నానండి. ఈ ముసలాడికి నస ఎక్కువైపోయింది. పెళ్లికి 5 ఏళ్ళు ఆగాడు కదా, హనీమూన్కి అరగంట ఆలస్యం అయితే ఇలా ముత్తుకుంటాడేమిటి? అబ్బా, మనసులో అనుకునే మాత్రం అలా పైకనకే తల్లి అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమిటో ఎంతమంది డాక్టర్లకు చూపించినా నీకు ఈ లోగం ఏం కావట్లేదు. నా కర్మ దత్తాలు. నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? నేను ఇప్పుడు మనసులో మాటలు పైకెక్కడన్నానండి. వస్తున్నానండి అన్నాను, అంతే కదా? సరేలే, తలవాత తాళా మాత్రం అన్నావు. మనసులో అనుకుంటున్న మాత్రం పైకెంతనొత్తుగా నీకు తెలియపోతాం. అది నీ ఎందో డబ్బు. నా కర్మ బలతన గనక అన్ని భరించాలి. దత్తాలు. ఎవరి వీక్నెస్ వాళ్ళకి తెలియదు. ఏం చేస్తాం? మీరు మాత్రం మాటి మాటికి దత్తాలు దత్తాలు అనరా? ఓతి పిచ్చిదానా, అది నా వీక్నెస్ కాదు, ఊత పదం. దత్తాలు. సరేలే, ఇప్పుడే పెళ్లి చేసుకుని అప్పులే దెబ్బలాడలేదు ఎందుకు కానీ వచ్చి కాలెక్కు. దత్తాలు. చివరికి ఎలాగైతేనే ఇంతకాలానికి మీరు ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసేసుకున్నారండి. మన ఇన్నాళ్ళు మీ తలపు వాళ్ళు మా తలపు వాళ్ళు మన పెళ్లికి అద్దం పలుతూ వచ్చారు. ఇప్పుడు ఇద్దరు తలపు వాళ్ళు మొత్తం తచ్చారు గనక మనం పెళ్లి చేసేసుకున్నాం. నువ్వు మాత్రం ధైర్యం తెలియదా ఏంటి? 25 ఏళ్లు నా కోసం పెళ్లి తెచ్చుకోకుండా ధైర్యంగా ఆగి ఆలది అబల కాదు తబలా అని రుజువు తెచ్చావు. అబ్బా, తబల కాదు సబల. నేనది అదే తబలా తబలా. ఏమోయ్, ఎక్కడికి ప్రయాణం? అడిగితొచ్చాడు వీడు మొహం మంట. శుభమాని బయలుదేరుతుంటే వెదవ శకునం వీడును. వెళ్ళొస్తాను తాతగారు, కొంచెం ఇల్లు చేస్తుండే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పనే లేదు. వెనకాల పెద్ద బోల్డ్ పెట్టాం కదా, చదువుకోండి. దత్తాల్. ఆగుడి 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 నాయనా ఆగుడి. ఏ గుడి స్వామి? ఓ తండ్రి, మీరు మా యందు దయ ఉంచి విజయవాడ కొనిపోగలరా? అబ్బే, ఎంత మీ మీద దయ ఉంచితే మాత్రం విజయవాడ నేనెక్కడ కొనగలను స్వామి? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల కొనలేను. ఓ ప్రభువా, ఈతని అజ్ఞానము క్షమింపుడి. ఓ తండ్రి, నా చెప్పు ముక్కలు నీ చెవుని వేసుకునిడి. ఏమిటి? చెప్పు ముక్కలు చెవులో వేసుకోవాలా? చెప్పు ఏమిటి స్వామి? ముక్కలు కాదు నాయన, నే చెప్పిడి మాటలు. ఓ, మీరు చెప్పే ముక్కలు నా చెవులో వేసుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి. మీరు శ్రమ తీసుకుని మమ్మల్ని విజయవాడ తీసుకుని పోగలరా? శ్రమ తీసుకోను స్వామి, డబ్బులు తీసుకుంటాను. ఏమి కావాలి నువ్వు అడుగుడి. ఓ 200 ఇప్పించండి. అటులేనే ఇదిగో వచ్చి ఇదే. నడిపించు నావా నడి సంద్రమున దేవా. స్వామి, మీ చర్చిలో కన్ఫెక్షన్ బాక్స్ అని ఉంటుంది కదా, పాపాలు చేసిన వాళ్ళు దాంట్లో చెప్పుకుంటే పాపాలన్నీ పోతాయి అంటారు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల దాని డీటెయిల్స్ ఏమిటి స్వామి? పాపములు చేయకూడదు నాయన. చేసినచో నిజమంతయు ఆ ప్రభువునకు చెప్పివేయవలెను. చెప్పినచో అతడు నిన్ను క్షమించును. 23:12. నా చెప్పు ముక్కలు నీ చెవిని వేసుకునిడి. ఓ మై గాడ్, ఓ పరిశుద్ధ ప్రభువా, మేము మా చచ్చియున్న ప్రతి వారిని వారి యందు దయతో క్షమించుచున్నాము. ఈ దుర్మార్గుడు చేసిన పాపములు ఈతని యందు దయతో క్షమింపుడు. అలలోయ అలలోయ. కారాపుడి తండ్రి, కారాపుడి. ఆపుడు తండ్రి, ఆపుడు. ఎందుకు స్వామి ఇక్కడ అంటున్నారు? ఇదిగో నీ 200. ఏమిటి స్వామి? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల నాకేమీ అర్థం కావట్లేదు. నాకు అర్థమైనది. కాన్ఫెక్షన్ బాక్స్ గురించి యాందులకు అడిగంటివో నాకు ఇప్పుడు అర్థమైంది. స్వామి, మిమ్మల్ని విజయవాడ వలదు, మాట్లాడవలదు. నేను నీ కారు ఎక్కి ఉండనే లేదు, నువ్వు నన్ను చూసి ఉండనే లేదు. నా యందు దయతో, నా యందు కృపతో ఈ విషయం యాచట నువ్వు చెప్పవలదు. నడిపించు నావా నడి సంద్రమున దేవా. ఏమిటో ఇవాళ ఇటువంటి గిరాకీలు తగులుతున్నాయి. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల తెగ నవ్వు వచ్చేస్తుంది. అన్నా కాబట్టేనే గబ్బూరి గల్లనెక్కింది. స్పీడ్గా పోనీ, ఓవర్టేక్ చేయి. స్టాప్ చేయి. బస్ స్టాప్ లోపలికి ఎక్కు. నేను జీపులో వెళ్ళి పిక్నిక్ డాబా వెయిట్ చేస్తుంటాను. మీరు ఒక టైం తీసుకుని దాన్ని ఫినిష్ చేసుకొచ్చే. సరే అన్న. ఊరెళ్ళలే? విజయవాడకి.
వెంటనే అమ్మ నిలబెట్టరా, మాతో చెప్తోందిరా. రారండోయ్ ప్యాసింజర్లారా రారండోయ్, చాలిక ఫైటులు చాలిక ఆటలు చెంగు చెంగున పోదాము రారండోయ్. రండి. కంగ్రాట్స్, హీరోలో ఫైట్ చేసి అమ్మాయిని సేవ్ చేసావు గురు. థ్యాంక్ యూ, ఇట్స్ మై డ్యూటీ. చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? అసలు వాడెవడు? నిన్నెందుకు చంపబోయాడు? మా బాస్ ఒక అమ్మాయిని చంపాడు, అది నేను చూశాను. అలాగా, వాడి సంగతి నేను చూస్తాను. నువ్వు కూడా విజయవాడరా, మనం తిరిగి రాగానే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. పిల్లల మరి సార్, ఎక్కడ తెచ్చాడా వీడు? దాన్ని చంపడానికి ఎంతసేపా? అవును సార్, చాలా సేపు అయింది సార్. టైం ఎంత? 12 అయిందంటారా? అయిందయ్యా. దాన్ని వీడు చంపే బదులు వాళ్ళందరి చేతులు వీడే చచ్చాడంటారా? నాకు టెన్షన్ పెట్టి చంపితే నిన్ను నేను చంపుతానంట. ఆ వస్తుంది వాడేనంటారా? ఏమైందిరా? ఏమైంది? ప్లాన్ కింద మీద అయింది. ఆ పోరి పక్కన పొల్లగాడు ఉండే, ఆ సలగాడు అడ్డొచ్చి నా డొక్కలో దాన్ని బొక్కలు కొట్టిండు. అన్నా, ఇంకా పోరికి పెళ్ళైందానే? ఆహా, లే తమ్ముడు, శోభనమైంది. దాన్ని చంపిరాలంటే చావు దెబ్బలు తినొచ్చి దాని పెళ్ళైందా, పిల్లలు పుట్టారని చెత్త తోకులేస్తావా? ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని చంపలేవు, నీకెందుకు దాదాగిరి? ఒక ఇస్త్రీ పెట్టి కొనిస్తాను, ల్యాండర్ పెట్టుకో. నన్ను ట్రై చేయమంటారా? పిచ్చి వాగుడు వాగితే నిన్ను ట్రై చేస్తాను. పదా. వీడే మొగుడు కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్తుంటే ఎవరో చేస్తే మౌనం పాటిస్తున్నట్టు ఆ మొహం ఏమిటి? ఏమండి, టేప్ రికార్డర్ తెచ్చారు కదా, ఏమైనా పాటలు పెట్టొచ్చుగా? అవును, పెట్టదు కదా. భలే గుర్తేచావు. గనకదీట్లో ఉంది, నువ్వే తీసి పెట్టు. అబ్బా, ఇవేం పాత పాటలు డార్లింగ్. మరి దొక్కతే నా దగ్గర ఉన్న క్యారెట్తో ఏం చేద్దాం చెప్పు. కొన్ని కొత్త పాటలు నేను పాడినా? పాదు నీ పాతల ముందు ఈ పాతలు తీర్కెత్తాం. దత్తాల్ ముందు ఈ పాతలు తెలిపేసి నీ కొత్త పాతలు రికాల్ చేసుకుందాం. చిన్ని చిన్ని ఆశ, పాలు తెరదా ఆపేతావేం? చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. లోజ్ 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 లోజా పువ్వా, లోజా పువ్వా. అమ్మని కమ్మని దెబ్బ. ఏ తుమ్మా 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 దే దే తుమ్మా, తుమ్మా తుమ్మా దే దే తుమ్మా. పెట్రోల్ అయిపోయింది. వీడెవడు బుడగలు రిబ్బన్లు కార్లు అమ్ముకుంటున్నాడు. ఇదిగో ఎవరైనా నువ్వు కళ్ళనాయకలా ఉన్నావు, బండి కాపావు. పాడెక్కాల్సిన వయసులో పల్లకి కావాల్సి వచ్చిందా నీకు? ఇదిగో మేము హనీమూన్కి వెళ్తున్నాం. హనీమూన్ హనీమూన్ చేసుకో. తాళి కొత్తదా? అవును, ఇప్పుడే కట్టారు. ఇది తెగిపోకుండా ఉండాలంటే దిగిపో. ముసలి కదవా, పడుచువాడైతే ఫైట్ చేసి కార్ లాక్కునేవాడు. నువ్వు మనసులో అనుకునే మాత్రమే మెల్లిగా అనుకోవే తల్లి. నలుగురు వెళ్తే నా పన్ను పోతుంది. పరువు పోతే పోయింది, కారు.
ఆగో ఏయ్! ఫ్యాష్గా పోవద్దంటే వినరు. ఎక్కడికి? పాపం చచ్చాడో బతికాడో చూద్దామని. చాలే ఊరుకోండి, పోలీస్ కేసు అయితే మనం ఇరుక్కు. పదలే ఎవరిదాన్ని వాడు వదిలేసిపోతే వాడు పాపం దిక్కులేని చావుతాడు. వాడు ఇంకా బతికే ఉన్నాడో ఏమిటో. అవును, మనమన్నా మానవత్వం చూపించకపోతే ఎలా? అవునరా పాపం, పద. ఆపు ఆపు, దిగు దిగు. నీకెలాగో స్పీడ్ గా నడపడం చేత కాదు, కనీసం స్పీడ్ గా నడిపి యాక్సిడెంట్ చేసిన నేను చూసినా. ఎళ్ళు. నా బంగాళవంతి కాలు నాచలు నుంచి పాలేచాలే దుంపదగా. అయ్యయ్యో పారు సరే, మనిషి ఎక్కడో కనిపించడే. ఏడుపు మూలుగు లాంటి సౌండ్ కూడా ఏం లేదేంటి? శవం మాట్లాడదుగా, చచ్చాడేమో. నేను ఇంకా చావలేదు. ఇక్కడ అడుగు. ఇంకా బ్రతికే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్దామా? సారీ సిస్టర్, వెనక్కో 20 మైళ్ళు ముందుకో 30 మైళ్ళు వెళ్ళినా డాక్టర్ దొరకడు. ఒకవేళ డాక్టర్ దొరికినా ఆయన నాకు చేసేది వైద్యం కాదు, నా శవానికి పోస్ట్ మార్టం. కనీసం ఫస్ట్ ఎయిడేనా? అదేం వద్దు గాని హైదరాబాద్ చింతల బస్తీలో నాకు భార్య ఓ కూతురు ఉన్నారు. నీ కూతురికి పెళ్లి చేసి నీ భార్యను పోషించాలా? అక్కర్లేదు, వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తే చాలు. 1,00,000? ఏదో ఐస్ క్రీమ్ అడిగినట్టు అడిగాడే. నువ్వు చస్తే మేము ఏడిచినట్టుంది. ఇంటెత్తు కట్టడానికే 1000 లేక మేము ఏడుస్తుంటే నీ పెళ్ళానికి మేము 1,00,000 ఇవ్వాలా? నాకేం ఊరికే ఇవ్వక్కర్లేదు, మీరు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీకు ఇస్తా. పెద్దగా చెప్తావు. 1,00,00,000 రూపాయలు. అసలు తడపు నీకెలా వచ్చింది? సరిగ్గా ఏడాది క్రితం విజయవాడ రామ్ రామ్ జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. మీకెవరికైనా తెలుసా? అవునరా, పేపర్లో చదివాం కదా. కదా, ఆ దొంగతనం చేసింది ఎవరో మీకు తెలుసా? తెలీదు. ఎవరు? నేనే. నువ్వా? అవును, నేనే. అది కథ. 1,00,00,000 రూపాయల నగలు డబ్బు ఉన్న పెట్టె అబ్రకదబ్రా అని రాసున్న సమాధిలో ఉంది. ఆ సమాధి ఎక్కడుంది? సమాధి ఎక్కడుంటుంది? శ్మశానంలో. శ్మశానం ఎక్కడుంది? విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలో. ఏంటి ఇక్కడ సెటిల్ అయిపోయా? వీడు చచ్చాడా? వాడు చావడం కాదు ఇక్కడ పాయింట్. వాడు చచ్చే ముందు 1,00,00,000 రూపాయల రహస్యం ఒకటి చెప్పి చచ్చాడు, అది అసలు పాయింట్. 1,00,00,000 రూపాయలేంటి? ఏమండి లేదండి. ఆ పెట్టెకి చచ్చాడు. అది రహస్యం, తర్వాత చెప్తాను. మరి నడు, వాళ్ళకి తెలియకుండా మనం తెచ్చేసుకుందాం. కష్టం, వాడందరికీ చెప్పే చచ్చాడు. వాళ్ళో గ్రూపు వీళ్ళో గ్రూపు అందరూ వాటాకొస్తారు. ఇదిగో ఆ మొత్తంలో సగం మాత్రం మాకు ఇవ్వాలి, అంతగా కావాలంటే మిగతా సగం మీ అందరూ పంచుకోండి. ఆహా, సగం వాట ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? వాడు మా కాలెక్కి 10 తాగపోతే అసలు మనకి రహస్యం తెలియదా? నోరుమోయ్, అందరికంటే ముందు వాడి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది మేము. సర్లే, పరిగెత్తు రాపోయినా అందరికంటే ముందు వచ్చింది నేను. ఇదిగో మనలో మన గొడవలు ఎందుకని అందరం సమానంగా పంచుకుందాం. అయితే మాకు 3 వాటాలు రావాలి. మనకు 3 ఎవరమ్మా? నేను, మా ఆయన, మా కారు బాబు. ఆహా, నీ కారుకు వాట ఇస్తే పైన కారులో కూర్చున్న నా కూతురికి వాట ఇయ్యాలి. మా అయ్యి 3 వాటాలే. చా, నీ కూతురు కడుపులో బిడ్డకేం అక్కర్లేదు వాటా. పిచ్చి పిచ్చికి వాట. ఆపండి, వాటాలు లేవు, లోటాలు లేవు. ఎవరు ముందెళ్ళి తీసుకుంటారో వాళ్ళకి ఆ 1,00,00,000 రూపాయలు. పదవయ్యా. అత్తదైనా అల్లుడికే 1,00,00,000 పద.
మేము మాత్రం తక్కువ తినావా? ఒక ముద్ద ఎక్కువే తిన్నాం రై. ఇదిగో మా కాళ్ళు లేకపోయినా మేము కూడా మీకంటే ముందే తెలుసుకోగలం. మా ఆవిడ అబల కాదు తబలా. తబల కాదు సబలా. నేనదే తబలా. నా కర్మ, అందరూ వెళ్ళిపోతున్నారు, పదండి. అయ్యో, బస్సు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా? మనం బస్సులో వెళుతూ డార్లింగ్ ఆదిత్యం అయిపోతుంది. వాళ్ళందరికంటే మనమే ముందెళ్ళిపోవాలంటే ఏదో ఒక కారు బతుకెళ్ళిపోవాలంటే గట్టాలి. ఏదో కారు వస్తున్నట్టుందండి, ఆపండి, లిఫ్ట్ అడుగుదాం. ఆపండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు విజయవాడ వెళ్తున్నారా? లేదు నాన్న, బెదవాడ వైపు వెళ్తున్నాం. అలాగే చూడండి, మమ్మల్ని ఇద్దరిని విజయవాడ దింపేసి మీరు బెదవాడ వెళ్ళచ్చు కదా ప్లీజ్. నత్తికేసిరా దిప్పుతాను గానీ మీరు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొక్కిరాయి ముఖం, కోడి బొచ్చు, చెవులోను మెల్లోను తాళాలేసుకుని ఒక డొక్కు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి క్యారెక్టర్ ఎవరన్నా చూసారా? చూడకూడదండి, వాదే మా కాలు కాదేసి యాక్సిడెంట్ చేసి తెచ్చాడు. చచ్చాడా? యాక్సిడెంట్ చేసి తెచ్చాడా? యాక్సిడెంట్ చేసి తెచ్చాడా? ఎట్లాగైతేనే మొత్తానికి తట్టాదు. ఓయ్, నిజం చెప్పు. అది చచ్చాడా? అవునండి బాబు, వస్తు వాదు తట్టాదు. ఓరి బేతాళమా, నా కోటి పెట్టికి తాళమా, నా కొంప ముంచావు కదరా, నా ₹1 పొట్లు పెట్టుకుని చచ్చావు కదరా. పొట్టను పెట్టుకుని చచ్చాడంటాడేమిటి వాడు? ఆ ₹1 విజయవాడలో దాచాను కదా చెప్పాడు. విజయవాడ దాచాడా? నువ్వు నోరు మూసుకునే తల్లి. నువ్వు ఉండవయ్యా, విజయవాడ ఎక్కడ దాచాడో మాకేం తెలియదు, మాకేం తెలియదు. ఆవిడ తెలుసని చెప్తుంటే నువ్వు నాకేం తెలియదంటావు తప్ప. విజయవాడ ఎక్కడ దాచాడు చెప్పా. అమ్మో, కొంపదీసి వీడు నా చేత నిజం చెప్పిస్తాడో ఏమిటో. ఆ దొంగ సచ్చినోడు ఆ కోటి రహస్యం మా ఒక్కడికే కాకుండా ఇంకో 2 బ్యాచ్లు చెప్పి చచ్చాడే. ఇంకో 2 బ్యాచ్లు చెప్పాడా? ఏమని చెప్పాడు? నా తాతం చెప్పాడు. నువ్వు నోరు మూసుకుంటావా మూసుకువా? చూడు బాబు, అవతల మాకు ఆలస్యం అయిపోతుంది. నువ్వు నీ కాల్లో ఎక్కించుకుంటావా లేక మమ్మల్ని వేరే కాలు చుట్టుకోమంటావా చెప్పు. చూడు బాబు, వేరే కాలు ఎందుకని పాపం ఆడ కూతురు రోడ్డు మీద ఇబ్బంది పడుతుంది. ఎక్కండి ఎక్కండి, దింపుతాను. ఎక్కండి. ఆనంద్, ఇంతకీ విజయవాడలో ఎక్కడన్నాడు రా శ్మశానం? ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలోనట. ఎక్కడా చోటు దొరికినట్టు ₹1 సమాధుల్లో దాచడం ఏంట్రా బాబు? ఇదంతా నిజమేనంటావా? చచ్చి ముందు నిజం, చచ్చే ముందు అబద్ధం ఎవడు చెప్పడరా, కనుక నిజమే. విజయవాడలో శ్మశానం ఏమిటో, శ్మశానంలో సమాధి ఏమిటో, సమాధిలో ₹1 దాచడం ఏమిటో, ఏమిటో పిచ్చి కళ. అంత వించొచ్చావా? ఇది కల కాదురా బాబు, నిజమే. ఒరేయ్, నిజం చెప్పకరా, వాడు కూడా మన కాంపిటీషన్ వచ్చేస్తాడు. అవునవును, ఇది నిజం కాదురా బాబు, కలే. కాకపోతే శ్మశానంలో ₹1 ఎవరు దాస్తారు బాబు? శవాల్ని పాతి పెడతారు గాని. ఇది కలే అమ్మా. కళ ఎంత మంచి కాలం. ఏదో ఒక ట్రిక్ తో ముందు మనం ఈ బస్సు నుంచి బయటపడాలి. అమ్మో, దయవల్ల ఏదో యాక్సిడెంట్ లా ఉంది. వామ్మో, ఆ కనకదుర్గమ్మ దయవల్ల చచ్చాడయింది. చచ్చాడు. జేబులు ఏమైనా ఉంటాయేమో? వీడికి పై జేబు కూడా ఉన్నట్లేదే, ప్యాంటు జేబులు ఏమైనా ఉంటాయేమో? ఎక్కడ కూడా ఏమన్నట్లేదుగా. ఇదేదో టేప్ రికార్డర్లా ఉందే. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఏమిటో ఈ లోకం, ఒకరినొకరు దోచుకోవడం. నువ్వెవరిని దోచుకున్నావో నేను నిన్ను దోచుకున్నాను. వస్తా. ఎవడరా బస్సులో కోడి కోత కూసింది? బస్సులో మిమిక్రీలు చేయరాదు. మిమిక్రీ కాదు, కూసింది కోడే. కోడా? టికెట్ తీసుకుందా? ఎక్కడ? ఏది? అమ్మ నా కోడి. ఏయ్, ఏముందా బుట్లో? చూపించా. నా బుట్టనే చూపించమంటావురా? బస్సులో కోళ్లు మేకలు లాంటి జంతువులు తీసుకురావడం తెలీదా? నాకే అడ్డు చెప్తావురా? తీసుకొచ్చే హక్కు నాకుందిరా. బయట పారేసే హక్కు కూడా నాకుందే. నా కోడిని బయటికి పడేస్తావురా? నీకు మూడుతుందిరా, ఈ బస్సు కోత పడిపోతుందిరా. ముందొచ్చే బ్రిడ్జి మింటి ఈ బస్సు నదిలో పడిపోతుందిరో. అమ్మ శాంతి తల్లి, నువ్వు అడిగింది ఇస్తాం. నా కోడిని తెచ్చివ్వండ్రో. విజయవాడలో 10 కోళ్ళు తెచ్చిస్తాం తల్లి. శాంతించు తల్లి, నీ కోడే నీకు తెచ్చిస్తాం. శాంతించమ్మా. బస్ ఆపడానికి వీల్లేదు. రైట్ రైట్. బస్ ఆపండి. బస్సు నిజంగా నదిలో పడితే చస్తాం. నో, బస్ ఆపడానికి వీల్లేదు. రేయ్, ఆ కోడి వీళ్ళెవరికి దొరికి చావదరా. మనం తప్పించుకోవడానికి ఇదే మంచి టైం. నిజమేరా? హోల్డ్ ఆన్.
వాళ్ళు కోడిని తెచ్చుకునేలాగా మనం కోటి తెచ్చుకుందాం. పద. నిద్రపోయాననుకున్నారో ఏమిటో, మొత్తం వినేశానుగా. బస్సును వదిలించుకున్నాం సరే, ఇప్పుడు ముందుకెళ్ళడం వెళ్ళరా? ఏ సన్నాసన లిఫ్ట్ ఇవ్వకపోతారా? రే వీడెవడో టెంపో వస్తున్నాడు రా. స్టాప్ స్టాప్, లిఫ్ట్ ప్లీజ్. ఆపవయ్యా బాబు. చిన్న किधर जा रहे भाई? రే చిన్న వీడెవడరా టీవీ భీములో ఉన్నాడు? अरे उठो भाई उठो. वाह क्या सीन है, क्या बात है. तुम हिंदी है? నీ పేరేమిటి? హై नाम नाम. भीमराव बोलो कहाँ जाना? जाना बेत्या नहीं है, हम విజయవాడ వెళ్ళాలి है. అర్ధాతు అర్జెంట్ గా వెళ్ళాలి హై, పరంతు పితాశ్రీ. శాస్త్రి కాదు, డ్రైవర్ శ్రీ. ఓహో. మే సమయ హూ, అర్ధాతు మాకు టైం లేదు హై. అర్ధాతు అర్ధాతు లేదు, టీకాతు లేదు, తాత్పర్యాతో నేను చెప్తాను. దేఖో డ్రైవర్ శ్రీ, మేము హై అర్జెంట్ గా విజయవాడ హై వెళ్ళాలి హై. తుమ్ మమ్మల్ని తీసుకెళ్తావు హై, తీసుకెళ్ళవా హై? తీసుకెళ్తే మనిషికి ఎంత హై? क्या? క్యా? అమ్మో, ఇంత హిందీ మాట్లాడక కూడా ఇంకా క్యా అన్నావంటే ఇంకా నా దగ్గర స్టాక్ లేదురా బాబు. ప్లీజ్. పైసా పైసా ఎంత? एक एक आदमी से 150 रुपया. నువ్వు ఏకో అంటే మేము పీక్కోలేం గాని 150 అంటే ఎంత చెప్పు? ఆ మాత్రం హిందీ రాదా? 150 అంటే 1000. అమ్మయ్యా నీకు కాస్త బుర్రందే, నీకు ఆ మాత్రం హిందీ రాబట్టి బతికిపోయాం. మనిషికి 1000 అంటే ముగ్గురికి 3000 అంతే కదా? हाँ जी ఓకే చలో బాయ్. चलो. రైట్ అన్నట్టు రే, ఆ ₹1,00,00,000 పెట్టి సమాధుల్లోంచి తవ్వాలి కదా, వీడి బండిలో గుణపం ఉందేమో అడుగుదామా? నీ బొంద అనుమానం వచ్చిందంటే వాడు తవ్వుతాడు ₹1,00,00,000 విషయం మొత్తం. అవునవును, విజయవాడ ఎంట్రన్స్ బోర్డు దాకా వీడి ట్రక్ లో వెళ్తాం సరే, అక్కడి నుంచి శ్మశానంకి వెళ్తాం వెళ్ళారా? వీడిని డ్రాప్ చేయమన్నావా? వద్దురా బాబు, పెళ్లికెళ్తూ రంకు మొంగిని సంకనటికి వెళ్ళినట్టు వీడెందుకు మనతో? వాడు హైటు వెయిటు చూడు, హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహంలా ఉన్నాడు. మన ముగ్గురికి జల్ల కొట్టి మొత్తం ₹1,00,00,000 వాడే పట్టుకుపోతాడు. అట్లా అయితే ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఈడనే మీ ముగ్గురికి డొక్కా ఇచ్చిపోతా. దిగండి దిగండి. అంటే మేము మాట్లాడుకున్నదంతా నీకు పూరా సమజైంది. అలా ఎలా అర్థమైందిరా? మేము మాట్లాడుకుంది తెలుగులో కదా. నాకు తెలుగు రాదని ఎవరు చెప్పిండ్రు? మీకు మీరే పోజులు కొట్టారు హిందీలో. వస్తా భాయ్. సోదరా భీమసేన, ఆవేశపడకు. అర్జునుని నేను చెబుతున్నాను, నీ రథముని ఆపుము. ఆ ₹1,00,00,000 రాజ్యం కోసం మనమే కాదు, దుష్ట దుర్యోధన దుశాసనాది శత్రుసేనలు అనేకం పోటీ పడుతున్నారు. నాకు పోటీ ఎవడు బాయ్? తమ్ముడు పెద్దవాడిని ధర్మరాజును చెబుతున్నాను. మన శత్రువులు ఎవరెవరు, బ్యాక్కనెవరున్నారు, ఫ్రంట్ ఎవరున్నారు, ఎవరు ఎవరిని చేస్తున్నారు, ఇవేమీ తెలియని కుర్రవాడివి నువ్వు. అందువలన మనము నలుగురము కలిసి వెళ్లి రాజ్యమును జయించుకుని పంచుకుందుముగాక. అట్లా అయితే నాకు అర్ధరాజ్యం ఇవ్వు. సాలించము నీ అధిక ప్రసంగం. పంచుకోవాల్సిన నలుగురు అయినప్పుడు నీకు అర్ధరాజ్యం ఎలా వస్తుంది? 25 రాజ్యమే వస్తుంది. మారు మాట్లాడగా నీ రథమును పోనిము. బాయ్. రైట్, చలో. తొందరగా పోనీండి అల్లుడు గారు, వెనకాల ఎంత మంది పోటీ వచ్చేస్తున్నారో ఏటో. ఎంతమంది వస్తున్నా మనం ఓడించగలిగేది ఆ ఒక్క గ్రూపే. ఎవరు? అదిగో వాళ్ళే, ఆకారంలో వాళ్ళే మనకన్నా ముందు వెళ్తున్నారు. ఓహో, అయితే వాళ్ళని నేను బాక్సింగ్ ఆడుకుంటాను, చూస్తూ ఉండు. ఎవడ్రా నా బండిని గుద్దున ఎదవ సచ్చినాడు? అమ్మో అమ్మో, బ్యాగ్ బద్దలు కొట్టేశాడు రోయ్. ఎవడ్రా నువ్వు టీవీ టవర్ లో ఎంత ఎత్తునున్నావు? ఓహో మీరా? నాతో గెలవలేక వీడిని ఎంట పెట్టుకొచ్చారా? వీడిని చూసి నేను భయపడతాను అనుకుంటున్నారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, నీ మీద రేప్ కేసు పెడతాను. మీరు ముందెళ్ళడానికి నన్ను మోసం చేసి వెళ్తాం అనుకుంటున్నారా? మీరు ఎలా వెళ్తారో చూస్తాను.
మర్యాదగా కేసు ఇచ్చాయి. ఆగు, ఇప్పుడు తీసుకోరా, ఎలా తీసుకుంటావో. ఇది సెన్సార్ వాళ్ళు అడ్డం పెట్టేసుకుందరా. సోదరా భీమసేన, ప్రొసీడ్. ఏమిటి మీద మీదకి వస్తున్నావు? రావద్దు, దగ్గరికి రావద్దు. రావద్దని చెప్పానా? ఇచ్చే లేకపోతే అనవసరం పడిపోతాం. నువ్వు నోర్మి మీద చెయ్యి వేసావో మాడి మస్ అయిపోతావు. ఇచ్చే లేకపోతే నిజంగానే రేపు కేసు పెట్టాల్సి వస్తుంది. ఇవ్వను, నన్నేం చేసినా ఇవ్వను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అన్నా గా పోరి కనపడతలేదన్నా. ఏమైందిరా? గదే సమయత లేదన్నా. ఈ నిద్రపోడు గిదే బస్సులో వచ్చిండు. అడుగుమంటా? ₹1 నేను సినిమా తీయడం ఏమిటో, చిరంజీవి డైరెక్షన్ చేయడం ఏమిటో, రాఘవేంద్రరావు హీరో వేషం వేయడం ఏమిటో పిచ్చి కాల. అబ్బాయి నీ అవ్వ ఇప్పటిదాకా ఈ బస్సులో పోరుండే కదరా, యాడిపోయింది అది? ఆ పోరానికి నా గడిపిడి కాలే. ఆ కండక్టర్ గారు కూడా గాళ్ళ గ్రూపేలే. ఆ ముగ్గురు కలిసి అడిగిపోయారా? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసుగా. తెలుసనగా అడుగుతున్నావు, చెప్పి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు విజయవాడ వెళ్లారుగా. విజయవాడలో ఎక్కడ ఏ పని మీద వెళ్లారో కూడా నాకు తెలుసుగా, కానీ చెప్పనుగా. నన్ను తీసుకెళ్తే చూపిస్తానుగా. అన్నా గీడు తిక్కదిగా మాట్లాడుతుండే వేసేయమంట? వేసేస్తే చస్తానుగా, చస్తే చెప్పలేనుగా. కనుక చెప్పాలంటే తీసుకెళ్ళండిగా. వీడిని తీసుకొచ్చి బండిలో పారేయండి. చూడమ్మా, ఇప్పుడు నీ మనసులో మాట నీ ఇష్టం వచ్చినట్టు బయటకు నేసుకో, నేను నేసుకుంటాను. ఆ బేతాళంగాడు బెజవాళ్ళలో ₹1 ఎక్కడ దాచాడు? చెప్పకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడా? నన్ను చంపినా సరే ఆ ₹1 విజయవాడ శ్మశానంలో దాచినట్టు మాత్రం వీడికి చెప్పనే శ్మశానమా? విజయవాడలో ఏ శ్మశానంలో? శ్మశానంలో దాచిపెట్టిన సంగతి వీడికి ముందే తెలుసా? తెలిస్తే ఏమైందిలే, అబ్రకదబ్ర సమాధిలో దాచిపెట్టినట్టు వీడికి తెలియదు కదా. అది మాత్రం నేను చచ్చినా చెప్పను. వద్దమ్మా, నేను చచ్చినా సరే చెప్పద్దు. కాకపోతే అబ్రకదబ్రా గడి సమాధి విజయవాడలో ఏ శ్మశానంలో ఉందో. ఆ వీడికి అబ్రకదబ్ర సమాధి కూడా తెలిసినమాట. ఓహో, ఆ ఊళ్ళో చాలా శ్మశానాలున్నాయి కదా, ఏ శ్మశానో తెలియక తన్నుకు చేస్తున్నాడు వెధవ. చావని వెధవని. అది మాత్రం చెప్పను. అంతగా పీక నొక్కేస్తే ఊరికి అటు చివరున్న శ్మశానం అని అబద్ధం చెప్పేస్తాను. అంతేగాని ఎంట్రన్స్ బోర్డు నుంచి పక్కకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్మశానం అని మాత్రం నా నాలిక కోసినా కూడా వీడికి చెప్పను. ఇంకా నీ యదవనాలకి ఎవరికి కావాలి? నేనెత్తడా? రహస్యం తెలిసిపోయిందా? కోడి తిరిగిపోయిందో? రహస్యం తెలిసిపోయిందో? కోడి తిరిగిపోయిందో? దీనికి మనసులో మాట బయటికి చెప్పుకునే రోగంతో నోరు తెరుచుంటే అబ్బరకదబ్బరా అని కథ మొత్తం అందరికి చెప్పుద్ది. ఆ గుడ్డలో సగం దించింది నోట కుక్కు. ఎందుకు ఆపేశా? నేనెందుకు కాపాను? అదే ఆగింది. ఇందాక జరిగిన గొడవలో డీజిల్ పోయటం మర్చిపోయాను. ఓ గాడ్, మరి ఇప్పుడు ఎలా? ఇక్కడికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉంది, నేనెళ్ళి తీసుకొస్తా, మీరు ఉండండి. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? బాలే ఉన్నాడు రా, సర్కస్ ఏనుగు సైకిల్ తొక్కుతున్నట్టు. ఆ సైకిల్ పని గోయిందో బ్రహ్మ. సైకిల్ పోయినా మనిషి సేఫ్ గా వస్తే మనకదే 10,000. 10,000 కాదు, ₹1. ₹1 ఎక్కడరా? 75 లక్షలే. 25 లక్షలు వాడికి ఇచ్చేయాలి కదా. ఎందుకు ఇవ్వాలి? ఎవరినైనా లిఫ్ట్ అడిగి నేనొక్కడే ముందెళ్ళిపోతే వాళ్ళ 75 లక్షలు కూడా నావేగా. ఏదో కారు వస్తోంది, లిఫ్ట్ అడిగి చూద్దాం. Who are you? Are you a man? నమస్తే అన్న. Okay. జర విజయవాడ దాకా లిఫ్ట్ ఇయ్యరాదు? No. I am from Africa. This is Maruti car. Lift కుదరదు కా? వారేవా, జబర్దస్త్ ఉంది. నీ లెవెల్ కి ఇట్లాంటి కారు ఉండాల్సిందే అన్న. ఏది అన్న, జర డోర్ తీ. No. పట్టకు కాక, కొట్టకు బాక, పెట్టకు చెవిలో చుట్ట పీక.
ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా. దిస్ ఇస్ మార్తికా. లిఫ్ట్ కుదరదు కా? అరే లిఫ్ట్ అంటే పొక్కడికి ఏమన్నా పైసలు ఇస్తా. ఏమన్నావురా లాడక? నాకు కిరాయి ఇస్తావురా కొడుక? ఇది టాక్సీ కా? అరే కిరాయి కాదు అన్న, నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు గిఫ్ట్. ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. వావ్, డబ్బు డబ్బు బ్లడీ డబ్బు. నా దగ్గర కట్టలు కట్టలు మూలుగుతుంది, నాకెందుకు డబ్బు? ఏడు తక్కువ హిసాబులో ఒప్పుకునేటట్టు లేడు. అరే హౌలే, డబ్బు అంటే 100,000 కాదు, లక్షలు లక్షలు. వావ్, లాక్స్. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు వస్తుంది నవ్వు పక్క పక్క. నన్ను పెట్టకు చికమక. అసలు విషయం చెప్పు చకచక. ఓ తానా ₹1,00,00,000 నిధి ఉంది. దానికోసం చాలా మంది పొట్టి ఉంది. నీ తానా స్పీడ్ గా పోయే మర్తి కారు ఉంది. కనుక నువ్వు నన్ను తీసుకపోతే ఇద్దరం ఆ నిధి తవ్వుకొని చెరో 50 లక్షలు పంచుకుందాం. 50 లక్షలు నాకా? ఆడుతున్నావా నాతో మజాకా? నువ్వు చెప్పేది నిజమా లేక జోకా? అరే నిజంరా భాయ్. అయితే ఆ నిధి ఎక్కడ ఉంది, ఎందుకు ఉంది? నాకు నమ్మకం కుదిరేలా చెప్పుకో. ఏమైపోయాడా ఈ బండగదవా? కొంప తీసి మనకు లగ్గిచ్చాడా? ఓహో, నా తమ్ముడు భీమసేనుడు అన్ననని కూడా చూడకుండా నన్నింత తన్నునని నేను డ్రీమ్ లో నేను థింక్ చేయకపోతే. అగ్రజ ధర్మజ, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, లెట్ us గో ఫాస్ట్, వాకింగ్ ఈజ్ బెస్ట్. మొత్తం అర్థమైందిగా? యురేకా! తొక్కాను నక్క తోక. ఇక చూసుకో నా తడాక. కమన్ 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 కార్ ఎక్కండి. దిస్ ఇస్ 1000cc కార్. ఇక చూసుకో దీని స్పీడ్. బ్లడీ సైకిల్. దీన్ని తీసి పారేయండి కా. థ్యాంక్ యూ బిగ్ బాయ్. అరే బద్మాష్, ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా. దిస్ ఇస్ మార్తికా. నాకు మొత్తం చెప్పాక నీకెందుకు ఇస్తా లిఫ్ట్ కా? కాకా బాయ్ బాయ్. జ్యోతి, అమ్మాయి ఒక్కతి రాలేదు, నేను దిగిపోతాను, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి అక్కడ ఉంటాను, మీరు ఏదో ఒక వెహికల్ పెట్టుకొని త్వరగా వచ్చేయండి. దాహంగా ఉంది. ఇక్కడెక్కడైనా అడుగుదాం పద. మీకు కావాల్సిన చందానే కదా, ఇస్తాను. 500 నోటికి చిల్లర లేదు, 100 ఉంటే వాళ్ళకి ఇచ్చే. 100 రూపాయలు తీసుకోరే. ఆనంద్, ఏయ్ ఏంటి? ఏరి బాడీలు? ఏ బాడీలు? లంబాడీలు. వాళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది. చాలా సేపు అవడం అంటే ఇప్పుడేగా మనతో పాట పాడారు. నీ పాటలు కండం చాలు గాని నన్నాడు. ఎలా వెళ్దాం? అదిగో ఏదో కార్ వస్తుంది, లిఫ్ట్ అడుగుదాం. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల మళ్ళీ 200. ఈ లెక్కన విజయవాడ వెళ్లకుండానే నా ట్యాక్సీ అప్పు తీరిపోతుంది. స్టాప్ స్టాప్. వస్తావా? కిలోమీటర్కి 100 రూపాయలు వస్తుంటే ఎందుకున్నాను? కిలోమీటర్కి 100 రూపాయలంటే మేము విజయవాడ వెళ్ళాలి. అబ్బో, చాలా మందిని చూసాం. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల విజయవాడ దాకా మీరు ఎక్కడ వస్తారు? మహా వస్తే 2-3 కిలోమీటర్లు. అంటే అంటే 200 ఇవ్వండి, విజయవాడ తీసుకెళ్తానంటున్నాను. పద. ఏంటా బూది మాటలు? ఇదో నాకు ఇలాంటివి నచ్చవు మరి. ఏంటా డబ్బులు మిండేలు? లాభం లేదు, నీకు మంచి మొగరం చూసి సెటప్ చేయాల్సిందే. అరే చెప్, వస్తానండు. ఏంటి కంగారు? అరే ఏంటి 2 వయసులు వినిపిస్తున్నాయి?
బియ్యలులా ఏంటి నువ్వు వెనకాలంటే ముందు సౌండ్ వస్తుంది అమ్మయ్యా బాబు దేవుళ్ళు అవుతావు ఇదిగో కొంచెం కత్తులు కత్తులా ఏ మిమ్మల్ని పొడిచేలా ఆ కత్తులు కాదయ్యా బాబు ఈ కత్తులు కత్తులు ఓ కట్లా సారీ నేను రెస్ట్ తీసుకోను మే జాతా హూ ఇదిగో నిజం చెప్పకపోతే మీరు కత్తులు విప్పేలా లేదు ఇదిగో మా కత్తులు విప్పావంటే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను 1000 రూపాయలు ఇస్తావా 1000 ఏంటి బాబు నువ్వు ఈ కత్తులు విప్పి విజయవాడ దాకా తీసుకెళ్తే నువ్వు లత్త ఏమన్నా ఇస్తా దత్తాలు 1,00,000 రూపాయలు ఇస్తావా అంత ఫ్లాష్ బ్యాక్ ఉందా మనకి మళ్ళీ అంత ఫ్లాష్ బ్యాక్ లేకపోతే ఎందుకు కట్టెట్టాలు తొందరగా పోయా బాబు లేకపోతే 1,00,00,000 రూపాయలు పోతాయి కోటి ఏంటి విజయవాడలో ఒక తోట ఉన్నాయి మనం గనక తొందరగా వెళ్ళకపోతే వేరే వాళ్ళు దోచుకుపోతారు ఓహో అదా ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు గురు విజయవాడలో ఆ 1,00,00,000 రూపాయలు ఎక్కడ దాసారన్నావు నువ్వు కూడా ఓ లక్ష్యం చేస్తున్నావా గురువా చూడు అది చెప్పబట్టే మాకి కల్మ నీకు చెబితే నువ్వు అదే చేస్తావు కాబట్టి ఆ ఒక్కటి అదక్కు ఆ ఒకటి అడగను ఈ ఒకటి అడుగుతాను నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను కాబట్టి మరి మన 1,00,00,000 రూపాయలు ముగ్గురు సమానంగా మంచుకోవాలి ఏంటంటావు సరే కానీ ఏం చేద్దాం రండి నువ్వు నోట్లో తీతావంటే నమ్మి వచ్చే ఆ దుర్మార్గులు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉండుంటారు. నీకేం భయం లేదు నేనున్నాగా. పాప చచ్చిపోయినమ్మా ఎవరి తాలూకమ్మా తెలీదు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఆ శవాన్ని ఎక్కడ పారేశారు? నువ్వు ఇంకా క్యాసెట్ ఆపు. అవును నీ కారుకి స్టీరియో లేదా? స్టీరియో లేదు సార్. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఓ టేప్ రికార్డర్ సెటప్ చేశారు. 1,00,00,000 రూపాయల నగలు డబ్బు ఉన్న పెట్టె అబ్రకదబ్రా అని రాసున్న సమాధిలో ఉంది. ఆ సమాధి ఎక్కడుంది? సమాధి ఎక్కడుంటుంది? శ్మశానంలో. శ్మశానం ఎక్కడుంది? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఇక దిగండి. అదేంటి మేము దిగేది విజయవాడలో కదా? ఈ కారు విజయవాడ వెళ్ళదు కదా. మరి ఎక్కడికి వెళ్తుంది? వల్లకాట్లోకి. మేము అక్కడికే. అమ్మా నేను వెళ్లే చోటు తెలుసుకుని నాతో పాటు వచ్చి నా కోట్లు వాటా కొట్టేద్దామనే. అబ్బా నార్బాయ్ అది నీ కోట ఎందుకు అవుతుంది? ఆ నగల పెట్టే రహస్యం ఉన్నది నా క్యాసెట్ లో గనక. బ్రదర్ ఇంకా చాలు, నీ నోటికి స్టాప్ బటన్ నొక్కే. వాడు చచ్చిపోతూ రహస్యం చెప్పింది మాకేరా బాబు. కావాలంటే ఆ క్యాసెట్ లో తర్వాత డైలాగ్ చెప్తాను విను. చెప్పు. విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలో. విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరం. ఇప్పుడేమంటావు? ముగ్గురం వాటాలు వేసుకుందాం అంటాను. సరేలే, ఇప్పటికే చాలా మంది అయ్యారు. మాలో మాకు వాటాలు తక్క ఎవరు ముందు వెళ్తే వాళ్ళదని పరిగెడుతుంటే నువ్వు ఒకడవా? తప్పదు. అందరికంటే ముందెళ్ళాలంటే నన్ను వాటా కలుపుకోక వేరే దారి లేదు. ఏమంటారు? ఏమంటారు? సరే అంటాను. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల అలా అన్నారు, బాగుంది. మరి అందరికంటే ముందెళ్ళాలి మనం. రెచ్చిపో. ఇక చూసుకోండి సార్. శవమా? ఎక్కడ? మీ కార్లోనే. నా కార్లోనా? అదేంటి బాబు ఒక్క పాట పాడుకుని అప్పుడే ఆపేసరికండి. వద్దు, పాడిన పాట చాలు. అది పాడటం కాదని బాబు, గొంతు సవరించుకుంటాను అంతే. మొత్తం 1000 పాటలు ప్రాక్టీస్ చేశాను. ఎన్ని లక్షల మందిని చంపడానికి నాయన? లక్షలు ఏమిటండి, రేపటి నుంచి మన పాటలు కొన్ని కోట్లలో వింటారు.
టీవీలో పాటే ప్రయత్నాలు చేస్తున్నాను. అందుకే ఊరూరు ప్రోగ్రాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నా. ఇప్పటికే హైదరాబాద్ టీవీ చూస్తూ ఉంటే జనానికి మెదడు వాపు వ్యాధులు వస్తున్నాయి. ఇంకా నీ పాటలు కూడా వింటే గుండె వాపు వ్యాధులే. మనం పాడుతుంది హైదరాబాద్ టీవీలో కాదండి, ఫారెన్ టీవీలో, ఎంటీవీలో. ఎంటీవీలోనా? అయితే పాడుకో బాబు, వాళ్ళకి నీలాంటి వాళ్లే కావాలి. ఆ పాటలేవో అక్కడే పాడుకో. ఇంకోసారి ఊరు పొలిమేరలో కనిపించావో నీ లెగ్గు విరిచి చేతిలో పెడతాను. ఏంటో ఫారెన్ లో పుట్టవలసిన ఇండియాలో పుట్టాను. నా టాలెంట్ ఎవరు అర్థం చేసుకుంటారో ఏంటో. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. ఏంటో అన్నయ్య, మన ఇద్దరు అమ్మలకి నాన్న ఒక్కడే అవ్వడంతో ఆయన 10 రోజులు హైదరాబాద్ లోను 10 రోజులు విజయవాడలోనూ ఉంటున్నాడు. మన మధ్య కలయికలేవు. ఓ పాట పాడినా అన్నయ్య. అరే చూప్, ఇంకా నీ బెకార్ ఎంటీవీ దేనికి? మనం కోటీశ్వర్లం కాబోతున్నాం. కోటీశ్వరులమా? ఎలా? నడు చెప్తా. అయితే ఇంక మనం ఏకంగా ఎంటీవీని కొనిచ్చమంటే పోనీ. అరే చూప్, పోనీ. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ దిగినట్టుంది సార్. ఏడిసినట్టే ఉంది. ఇలా వెళ్తే మనకు దొరికేది ₹1 పెట్టె కాదు, పెట్టె కోసం మిగతా వాళ్ళ తవ్విన గొయ్యి. లేదు సార్, ఆ కనకదుర్గమ్మ దయ వల్ల సరిగ్గా మెకానిక్ షాప్ ముందే ఆగిపోయింది. ఒరే బాచిగా, ఏటి దొరగారో కార్ రిపేరా? అవునరా, ఫ్యాన్ బెల్ట్ దిగిపోయింది. 5 నిమిషాలు వేసి పెట్టాలి. వస్తానుండు సార్, 5 నిమిషాలు ఉప్పు పెట్టండి. ఎండలో ఎందుకు, లోపలికి వెళ్తారండి, అక్కడ కుర్చీలు ఉన్నాయి. పర్వాలేదు, ఇది మనదే, రండి. లో అనుకోకుండా తొందరగా మాత్రం. అలాగేలే, లోపల కూర్చోండి సార్. హ్యాపీగా కూర్చోండి. 5 నిమిషాల్లో బెల్ట్ మార్చాను. షట్టర్ తెరు. ఎంత మోసం! అలా లోనకి తాళవేత్రండి. తాళం వేయాలన్నా, పాతి పెట్టాలన్నా. వాడు ఎదవ. ఆ పిల్ల మా పక్కింటోళ్ళ అమ్మాయి. వీడు దాన్ని లేవ తీసుకుపోతున్నాడు. నువ్వు ఇక్కడ 1 గంట కాపలా ఉండు, నేను వెళ్ళి వాడు పెద్దోళ్ళని తీసుకొస్తాను. ఇది ఎక్కడ గొడవరా బాబు? నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళి రావాలి. సాయంత్రం దాకా రాను. సరే నువ్వు వెళ్ళు, వాళ్ళ సంగతి మేము ఇద్దరం చూసుకుంటాం. మరి ఫ్యాన్ వెళ్తా? నీ ప్యాంటు కట్టుకోరా. ఫ్యాన్ పెట్టట అసలు తెగితేగా. మరి వాళ్ళు వాళ్ళని వదిలించుకోవడానికే ఈ ప్లాన్ వేశాను. ఇంకా ₹1 మనదే. నిధి, సమాధి, శ్మశానం, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? వస్తున్నాను. ఆ ₹1 నావేరా. ₹1 శ్మశానం అంటాడేంటి? ఎలా నిజమా? లేపి కనుక్కుంటే తెలుస్తుందంటారా? ఆపు. లోరా, ₹1 ఏంద్రా కలవరిస్తున్నావు? కళ ఏమిటి? అదంతా నిజమే కదా. వాళ్ళు ముగ్గురు అక్కడికే కదా వెళ్ళింది. అదే, అది నిజం కాదు, కళ. నిజం చెప్పు బిడ్డ, లేదా తయారు కింద తలకాయ పెడుతున్నా అంటే చస్తాడు. వాడు చచ్చాడంటే మనకు నిజం తెలియదు. ఒరే జోగారా, అదృష్టవంతుడు రా నువ్వు. దగ్గర ముందు కూర్చో. ఒరే జోగారా, కోటీశ్వరుడు అయిపోతున్నావురా నువ్వు. నిజంగా అయిపోతానంటావా? ఎందుకవ్వరా? ఏమో, మనకంటే ముందు వాళ్లే వెళ్ళిపోతే. పిచ్చివాడ, వాళ్ళు నడిచెడుతున్నారా, మనం జిప్సీలో వెళ్తున్నాం. నిజమే, కానీ ఆ ప్లేస్ మనకు సరిగ్గా తెలియదు కదరా. మనకి ప్లేస్ తెలియకపోవడం ఏమిట్రా పిచ్చివాడ? అప్పుడే మర్చిపోయావా? అవునరా, నిద్రలో మర్చిపోయాను. ఏం మర్చిపోలేదు, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు విజయవాడ ఎంట్రన్స్ బోర్డు ఉంది కదా, అది తెలుసులేరా, అక్కడి నుంచే కదా కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఏముందిరా? ఆ బోర్డు దగ్గర రోడ్డు వదిలేసి పక్కకి తిరుగుతామా? తిరుగుతాం. 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతామా? లోపలికి వెళ్తాం. అదే శ్మశానం. అందులో అబ్రకదబ్ర అనేవాడి సమాధి ఉంటుంది. ఆ సమాధిలో ₹1 ఉంటాయి. ఏంట్రా, ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అయింది కదా. ఇంకేంటి? ఏం లేదు, చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేయడమే. నర్సింగ్, జీపాపు. ఇదిగో, నువ్వెన్ని పిచ్చి తేటలు తెచ్చినా ఈ తాళి మాత్రం దీనిని నోట్లోంచి తీయనుగాక తీయను. నువ్వెంతయ్యా బాబు, ఇది గులబందా వంచెత్తు బందా. తొందరగా పోని అవతల కోటి. క్యాబోలా అందరికంటే ముందెళ్ళా, అంతే కదా? అవును, దత్తాల్. ఆప్ దేఖో, కోస్తా బహార్ పప్పి లహరి. అదేంటి? పచ్చగడ్డి, గ్రీన్ గ్రాస్. ఎక్స్క్యూజ్ మీ.
గుర్రానికి కొంచెం ముట్టిపోగలు ఎక్కువ. అది వెళ్ళే స్పీడ్ లో మనం వెళ్ళాలి కానీ మనం చెప్పే స్పీడ్ వాళ్ళు. కాకపోతే ఈక్నెస్ ఉంది. ఏంటది? పచ్చగడ్డి అంటే పడి చచ్చిపోద్ది. అందుకే దీనికి గొగ్గిళ్ళు ఉలలు తప్ప పచ్చగడ్డి ఎప్పుడు పెట్టను. అవసరం పెడతాను. చల్ పోనీ. ఇక్కడ బ్యాక్ డోర్ ఉందని, దాని స్క్రూ లూజ్ గా ఉన్నాయని, అది విప్పితే డోర్ తెరుచుకుంటుందని, అది తెరుచుకుని మనం బయటపడచ్చని గత అరగంటగా మనకి తెలియకపోవడం మన దురదృష్టం. ఇదిగో కమ్మా ఆలీబాబా 40 గుర్రంలా మనం అందరికంటే ఆఖరి ఉండిపోయాం. అర్జెంట్ గా ఏదో ఒక వెహికల్ పట్టుకుని వెళ్ళిపోవాలి. వీడవుడు కారులో కబాడీ కొత్త కూసుకుంటూ పోతున్నాడు. మినిస్టర్ నేను చెప్తున్నా ఆపండి. డ్రైవర్ బండి ఆపుతావలేరా? జరగండి 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 అయ్యా. సార్ మీరు ఇక్కడ దిక్కూడదు సార్. నేను దిగి తీరారయ్యా. సార్ మిమ్మల్ని చంపడానికి ఉగ్రవాదులు బాంబులు పెడుతున్న ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఇక్కడ దిగడం చాలా ప్రమాదం. నేను దిగపోతే ఇంకా ప్రమాదం. ఇక్కడ ఉగ్రవాదుల గురించి మీకు తెలియదు సార్. ఉదర వ్యాధుల గురించి నీకు తెలియదు. తప్పకోండి. నా మాట వినండి సార్. ఇక్కడ భూమిలో బాంబులు ఉంటాయి సార్. కడుపులోనే బాంబులు ఉన్నాయి సార్. ఇక్కడ జరగకూడదు జరిగితే దేశం పాడైపోతుంది సార్. కంపు అయిపోతుంది సార్. అదే కార్లు జరిగిందంటే కారు కంపు అయిపోతుంది. తప్పదంటారా? తప్పదంటే తప్పదు. ఆగండి సార్. సార్ సార్ ఆగండి సార్. కారేది? సార్ సార్ మన కారు ఎత్తుకుపోతున్నాడు సార్. చెప్తాయంట్రా, పోయి పట్టుకోండిరా. సారీ సార్, మమ్మల్ని అపాయింట్ చేసిన సార్ కోసమే కానీ కారు కోసం కాదు. రూల్స్ ఒప్పుకో. అలాగా అయితే బస్సు వస్తే ఆపండి, దాంట్లో వెళ్ళిపోతాం. సార్ మినిస్టర్ గారు బస్సు ఎక్కడమా? అదేరా రాజకీయం అనేది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సడన్ గా బస్సెస్ అని చెకింగ్ అని పెద్ద అక్షరాలతో పేపర్ మీద పడుతుంది రేపు. షటప్. మినిస్టర్ ముందు నవ్వద్దు. ఎందుకు సార్? రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. ఇదేంటి ఇక్కడ ఆపేశావు? ఆ శ్మశానం ఇక్కడికి ఎంతో దూరంలో లేదు. దీన్ని తీసుకెళ్తే అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. పైగా అది మినిస్టర్ గారు. అడుగో చిన్నగాడు. రే చిన్న, నువ్వేంట్రా ఇంకా ఎక్కడే ఉన్నావు? అదొక పెద్ద కథరా బాబు. ఆ లారీ అక్కడ పంచర్ అయిందా? అక్కడి నుంచి నటరాజ్ సర్వీస్. మరి మీరేంటి? అదో పెద్ద కథలే. కదా ముందు కోటి తర్వాత కథరా. పదా నడరా పని చేసి ఒళ్ళోనో అయిపోయింది. అట్టగన్నా అదే ఏయ్ ఆ పారా ఏంటి? నా పార్టీకి ఎందుకు కావాలి? అరే ఇవ్వు బే. అరే నా పార కోసం డబ్బా అయితే ఒరే ఇవ్వా, చెప్తా నీ పని. అనే తీసుకో. అమ్మో అమ్మో, చూసావా మనకన్నా ముందు ఎంతమంది వచ్చేసారో. పద పద పదండి. ఎన్నో వచ్చేస్తున్నాయి. ఫుల్ స్వింగ్. అసలు స్వింగే లేక చేస్తుంటే ఈ ఫుల్ స్వింగ్ ఏంట్రా? కని విని ఎరిగిన అడ్డమైన పేర్లు కనపడుతున్నాయి తప్ప ఈ అబ్రకా దబ్రా గారి పేరు కనపడదేరా? ఇప్పుడు ఆ పుల్సింగ్ గారి బాడీ ఇందులో పుల్ ఉంటుందా ఆఫ్ ఉంటుందా? ఆడి బాడీ అందులో ఉండిపోయింది కాబట్టి నీ బాడీ బయట ఉండిపోయింది. హలో కాకి దేఖా తుజే మే? ఐ యామ్ మిస్టర్ కాకా ఫ్రమ్ ఆఫ్రికా. కాదురా, ఫేస్ ఇండియాదే గాని ఎక్కడో చూసినట్టు ఉందనరా. పెద్దాపురం, అమలాపురం, నర్సాపురం, స్టూటపురం. కరెక్ట్. తప్పుకోరా. నేను జట్కా ఉండని నీకు ఎలా తెలుసురా? అవును రే, 6 నెలల క్రితం నా గుర్ర ఒకటి మిస్ అయిపోయింది. అది తీసుకుని నువ్వు చెక్ చేసినట్టున్నావు. దొరికావురా, దొరికావు. ఏమండి పీతాంబరం గారు, మిమ్మల్ని పిలవకుండా కళ్ళు తాగుతున్నానని బాధపడుతున్నారా? మాపిడికి కొడదాంలేండి. పడుకోండి పడుకోండి. ఏమయ్యా దేవయ్యా,
నీ కొడుకు పిండా కూడా ఎట్లేదని బెంగెట్టుకున్నావా? ఆడు నా కాటి సుంకయ్య కొట్టాడు, నీకు పిండా కూడా ఏమెడతాడు? ఎవడదే? వామ్మో, వీళ్ళందరూ ముందుగానే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారా? 1 2 3. సరేలే పద. నమస్కారం. ఏటెలా వచ్చారు? ఏం లేదు, మా తాతగారి సమాధికి పిండా తూది పెడదామని. పిందా తూదా? పిండా తూది కాదు, పెద్దా తూదు. తడిగా మాట్లాడు. వీడెవడో కాటికాపర్లా ఉన్నాడే. అబ్రక దబ్ర అనేవాడి సమాధి ఎక్కడుందో వీడిని అడిగితే ఆ ₹1 మనమే కొట్టేవచ్చు కదా. ఏమండి, నాకు మంచి ఐడియా. వద్దు, కొంప మురుగుతుంది. అయినా శ్మశానంలో కొట్టింది నీ బొంద. ఈ సచ్చినోళ్ళందరూ మనకు తెలుసున్నోళ్లే. ఈ సమాధులన్నీ మనం తిరిగినాయే. ఈ అబ్రక దబ్రగాడు ఎక్కడున్నాడు అబ్బా? ఆద్మీవో యా ఇన్సాన్, మనిషివో యా రాక్షస్. అవును రే, నీ సైజు డ్రైవర్ దొరకడం కష్టమేమో. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎవరు? నేనా? నేనేమన్నారా బాబు? నీ డ్రైవర్ సైజ్ ఎంత అడిగాను అంతే. అంత సీరియస్ అయిపోతావు. దేన్ డిపోలిన్ సుక్కు సుమాలి సుర్రు నారోడి గంటు గుర్రాల బొచ్చు కిక్కిరిత కిక్కిచ్చు జూక్కిలి మారి కంగ్రియా జీ సిక్కి సింహాలి గండిసిల్ గంటిపిల్లి జూమాని దిమ్నుప్రాయని సదస్సు నట్ట శ్రీని బిళ్ళ తాంబోదిని సుత కచ్చాల పామ్ని ఒక కాట్రవల్లి జలగండ్రి ఆస్పత్రి పొలాసియా నారోడి కెక్కిరియా నాళాల మక్రియా నారోడి కిక్కిరియా నాళాలు కుక్కిరియా నాళ మంబ్రియా జెచ్ మిస్యా ఇలార కెక్కిరియా జస్ట్ మిస్ క్యా బోల్తా మతిపోయింది. నాతో పెట్టుకోక రే, గుర్రాలకి మాటలు నేర్పిస్తా. నేను వచ్చేసానన్నయ్య, ఏం భయపడకు, చెప్తా వీడి పని. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఏది ఆ గిటార్ ఒకసారి లాగి. बेसिक मंदिर ना तोड़ो, भूले जा मेरे जा बोरी का यारो, मेरी नारी रेडिया मेरे कारी कुकीर मत सिक्रिया इरिबो मरिक्रिया करिना तोरिया जस्ट मिस నువ్వు కూడా జస్ట్ మిస్. ఎక్కడుందో ఈ అప్పటికప్పుడు సమాధి గద కనిపిస్తున్నా? అసలు ఆ సమాధి ఉందంటారా? అంటారు. నోరు మూసుకుని గబగబా వెతకండి. ఎంత వెతికినా ఆ సమాధి కనపడదేటి? అటు ఇటు చూస్తావేటి? తొందరగా ఎతుకు. ఎటు చూడకపోతే సమాధి ఎలా కనిపిస్తుంది? అమ్మా, ఇంక వెతకడం నా వల్ల కాదే. నోరు ముయ్యి, పుస్తకం ముయ్యి, పద. ఈ కోతి ముఖంతో ఏంటి? కొత్త కొత్త మహాలని పలుగు పారలతో వచ్చేస్తున్నారు. ఎవరిళ్ళు? తెలీదు. ఈ లొట్టపిట్టగాడెవడు? తెలీదు. ఈ సింపాజిగాడెవడు? అప్పా, తెలీదని చెప్తున్నాను కదా. పద. మళ్ళీ ఎలుగుబంటి గాడెవడు? వీడు తెలుసు. ఎవడు? ఇందాక అటెల్లోడు. మోసం చేస్తావురా? ఏమి అనుకోవద్దు, తప్పు నాది కాదు, డబ్బుది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు, డబ్బుకు లోకం దాసోహం అన్నారు. ₹1 అంటే మాటల. అందుకే అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల సారీ చెప్పుకుంటాను. ఇక మీరే మాట్లాడద్దు. మనం ఒకటి. ఈ ABCDEFGXYZ లెట్స్ గో అహెడ్. చూస్తాను రా, నీ అంత చూస్తాను రా. ఒరే నాకు దొరికేసింది. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా. వాడేమో బాస్.
ఏమిటా ఏమైంది? దయ్యం. ఏంటి సార్ ఏమైంది? ఏమైందన్నా? దయ్యం దయ్యం దయ్యం. దయ్యం కాదన్నా. దయ్యం అయితే కాళ్ళు ముందర ఎందుకుంటాయి? ఎన్నుకుంటా కదా. ఓ పోరి, ఎవరు నువ్వు? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల నా చెల్లెలు. నువ్వెవర్రా? ఆ పిల్లకి అనయ్యని. ఎరా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ అమ్మాయిని మోసగించి చంపాలని చూస్తారా? ఎవడా నువ్వు? అన్నా బస్సులోనా బొక్కలు ఎరగొట్టింది గీడేనే. అన్నా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు గాని ముందు పైసల సంగతి చూద్దాం పదే. మరి నా చెల్లెలు పెళ్లి శ్మశానంలో పెళ్లి విషయం ఎందుకు కానీ ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. తర్వాత పెళ్లి చేసుకోలేదో అంతు చూస్తా. అబ్రకదబ్రా 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 అబ్రక కిదర్ అబ్రకదబ్రా 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 కిక్కిరి కుక్కు మూకోలే లాగు మూకోలే అదే వెరీ గుడ్. అప్పుడకే తప్పరా. ఎలా ఈ కోటతో నాకు దొరికి తెలిస్తే అందరూ వాటలకు వస్తారేమో. భయపెట్టావు కదా తల్లి. ఈ పుర్రె ఏంటి? ఎంత నల్లగా ఉంది? బుర్రే కాదురా, మన కాగ్గాడు గుర్తుపట్ల. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మన పక్క పోర్చడం. మరి అయితే ఈ గెటప్ పోలీసు వాళ్ళ కళ్ళు కప్పుదామని ఈ యాసంలో తిరుగుతున్నాళ్లే. కానీ ఏం ఫలితం దక్కలా. ఆడు అమావాస్య రోజున పవర్ కట్ టైంలో పుట్టాడు. ఒంటరిగా దొరికాడు వేసేమంటారా? వద్దురా, ఆడు అలా ఉండటమే మంచిది. ఎందుకంటే వాటాల కోసం వచ్చేవాళ్ళు ఆయన చూసి దడుచుకు పారిపోతారు. ఆ సౌండే వద్దంది. దొరికింది, మనకే దొరికింది. నేను ఎవరికి మాట్లాడను. చాలా సమాజం మీద అలాగే రాస్తుందిరా. అలా ఎలా రాస్తుందిరా? ఐడియా. మీరందరూ నా మాట వింటే అసలు అబ్రకదబ్రా ఎక్కడుందో చెప్తాను. చెప్పు, ఏం చేయాలి? మీరంతా నాకు చిన్న సెల్యూట్ పెడితే చాలు. ఓ సంతేనా? పెట్టండి. అలాగే ఉండండి. చాలా బాగా రాసావురా. నేను రాశానా? ఎవరు చెప్పారు? అసలు అబ్రకదబ్రా ఎక్కడుందో చెప్పు. అమ్మా, ఇక్కడ మనిషిని కాల్చాలన్నా పోడ్చాలన్నా పర్మిషన్ తీసుకుని కాటి సుంకులు చెల్లించుకోవాల్సిన మహారాజు నేను. అట్టాడిది నాకంటూనే కారం కొట్టి మనిషికో పలుగు పార వేసుకొచ్చి పందికొక్కుల్లా నా వల్లకారంతా తవ్వి పారేస్తుంటే సోత్తా ఊరుకోవడానికి నేనేం చేతగానేదో కాదు. మరి అందరూ బయటికి వెళ్ళండి, లేదంటే కపాల మోసం అయిపోతాయి. మా గడ్డొచ్చావంటే పగిలిపోతుంది. నీకు వాటా ఇస్తాం, గొడవ చేయకుండా మాతో చేయగలరు. ఆగండి, ఆగండి. నువ్వెవర్రా? నేనెవర్రా? ఈ కోటికి ఓనర్ని. ఇది నా సొంతం. నిన్నెవ్వరిని తమనివ్వను.
నువ్వెవరా తోనిచ్చేది? అడ్డం వచ్చినావంటే నిన్ను తోయి పాతి పెడతా. జరుగు. ఆగండి. వాటాలేసే వరకు దీని మీద ఏమన్నా చెయ్యేశాడు. దీంతో ఒకటే పోటు. క్యూ 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 క్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఏంట్రా నిన్ను మాత్రం 2 సార్లు లెక్కేసుకుంటావా? చివర్లో వచ్చి ఆగండి. వాటాల దగ్గర తేడా వచ్చిందో పోలీసులు పిలుస్తాను. అక్కర్లేదు, వచ్చేసా. ఎస్ఐ గారు సమయానికి వచ్చారు. మీకు ఫోన్ చేసింది నేనే. ఎవరు ఫోన్ చేశారన్నది కాదు క్వశ్చన్, ఎవరు రిసీవ్ చేసుకున్నారన్నది కదా పాయింట్. అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే అండి, అంటే ఏం జరిగిందో నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత దద్దమని అనుకున్నావా? రేయ్, నీది కాకి డ్రెస్ నాది కాకి డ్రెస్ అని కామన్ గా చూడకరా. ఆఫ్టర్ ఆల్ నువ్వు కండక్టర్వి, నేను సబ్ ఇన్స్పెక్టర్ రా. డొక్క చీరేస్తాను. తప్పగా తప్పగా. నువ్వేంట్రా, నువ్వు సినిమాల్లో పెద్ద విలన్ వా? మెళ్ళో పులిగోరు అంటే నువ్వు పులివేంట్రా? లాఠీతో ఫ్రంట్ లోంచి పొడిచారంటే బ్యాక్ దూసుకెళ్ళిపోతాయి. అర్రే ఏంట్రా, నువ్వు పెద్ద విలన్ వేంట్రా నువ్వు? ఎస్ బాస్ కి ఎక్కువ, బాస్ కి తక్కువ. ఎదవి బాక్స్ కొట్టేద్దామని వచ్చావురా? తప్పగా తప్పగా. ఓహో, కదలకరా రే, కదలదు. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకుంటూ హీరో వేషాలకు ట్రై చేసేవాళ్ళగా మెళ్ళో టయ్యి, టక్కు, ఈ బెల్ట్, ఆ లుక్ ఏంట్రా? తప్పగా తప్పకండి, తప్పకుండా. హలో, ఏంట్రా సత్రపల్లిలో పప్పు చెక్క అమ్ముకునే వాళ్ళ చూపేంటి? సరేపా. ఓకే, నువ్వు కామన్ రా. యు ఆర్ వెరీ నేచురల్ మ్యాన్. ఓకే. హలో పప్ప, నీ కలదోడేంటమ్మా? నేషనల్ హైవే మీద చెక్క పోస్ట్ లాగా లుక్ ఏంటి? లుక్ డౌన్, స్టాండ్ రైట్. చంపేస్తాను. ఈయనెక్కడ చూసినట్టుంది. జట్కా బండిలో వచ్చి కోట్లు కొట్టేసి జట్ విమానంలో ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? పోటు పొడిచారంటే పైకి ఎగిరిపోతావు అంతే. హలో, చికెన్ 65 లాగా 775 తింటానికి వచ్చావేంట్రా నువ్వు? ఏంట్రా ఇబ్బందిగా చూస్తావేంట్రా? పొడుస్తాను. ఒరే నాయనోయ్, ఒరే దేవుడు, ఒరే ఇంత హైట్ ఏవో పెరిగావురా? ఏం ఎరివేసి పెంచుతున్నావురా ఈ బాడీని? నిన్ను కొట్టడానికి నాకు చేతులు రావటం లేదురా. వచ్చినా నేను చచ్చూరుకుంటాను రా. ఒరే అమ్మో, నువ్వేంట్రా భారతీయ భూతానికి సౌత్ ఆఫ్రికా దయ్యానికి పుట్టిన అక్రమ సంతానం లాగా ఈ పొట్టేంట్రా, ఈ గిటారేంట్రా? చంపుతాను, చంపేస్తాను నిన్ను. అమ్మా, ఇంత మంది కలిసి దొంగతనం చేయడానికి వస్తారా? ఏయ్, ఈ మెరుపు కొసరాదంటే ఏమనుకుంటున్నారా? చూపిస్తాను తడాక. ఏంట్రా ఈ కిష్కింద కాండ? కోతి మూకలాగా ₹1 కొట్టేయడానికి వచ్చారా? చంపేస్తాను. మరి మా ప్రైజ్ మనీ ఏం చేశారు? ప్రైజ్ మనీయా? అదే సార్, ఈ నగలు ఎక్కడున్నాయో చెప్తే 10 లక్షల రూపాయలు ప్రైజ్ ఇస్తారని పేపర్లు కూడా వేశారు కదా. అందుకే కదా సార్ వీళ్ళందరితో ఇన్ని డ్రామాలు మేము ఇంత కష్టపడింది. ఆ ప్రైజ్ మనీ ఎప్పుడో క్యాన్సిల్ చేశారు. ఆ పేపర్ మీరు చూసుండరు. ఈ ₹1 ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తా. కమాన్ కమాన్, టేక్ దిస్ సూట్కేస్ అండ్ పుట్ ఇట్ ఇన్ మై జీప్. కమాన్, ఫాలో మీ, ఫాలో మీ. ఎంత టోపీ దొంగవి నిన్ను నేను పార్ట్నర్ గా చేసుకోవడం ఏమిటో, నువ్వు టోపీతో వచ్చి వాళ్ళందరికీ టోపీ పెట్టేయడం ఏమిటో, ఈ టోటల్ టోపీలో నా వాటా సంగతి తేల్చకుండా వెళ్లిపోవడం ఏమిటో. సారీ బ్రదర్, నిన్ను జీప్ వెనకాల కూర్చోబెట్టానంటే తప్పు కదా. నువ్వు నా పార్ట్నర్వి, అక్కడ కూర్చున్నావమ్మా. ఇలా ఎక్కడ వచ్చి కూర్చో, దూకు దూకు. అది
చెక్ కావాలా క్యాష్ కావాలా నాన్న? మీ ఇష్టం. అలాగే. ఏయ్, నన్నే మోసం చేస్తావరా? చెప్తాను నీ సంగతి. అవునరా వాడు ₹1,00,00,000 అడ్డుకుపోయాడు కానీ మనల్ని అరెస్ట్ చేయలేదేంటి? అసలు వాడు నిజమైన పోలీసేనంటారా? కాదు, డూప్లికేట్ పోలీస్. నువ్వెలా వచ్చావు? పెద్దట్లో పరిగెత్తుకుని మీరు నన్ను మోసం చేశారని నేను వాడిని కలుపుకొస్తే వాడు నన్ను మోసం చేశాడు. ఏడాడు ఎటు వెళ్ళాడు? ఎక్కడ? నేను చూపిస్తాను రండి. కంగ్రాట్స్ మిస్టర్ ఆనంద్ చిన్న. దీన్ని పోలీసులకు అప్పగించడంలో మీరు పడ్డ శ్రమ ఎంతో అభినందనీయం. దీని మీద అనౌన్స్ చేసిన 10 లక్షల ప్రైజు మీకే చెందుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ కిష్కింద కాండకి ముగింపు మరో ఇంత కోతిగోలతో మరో కిష్కింద కాండలో చూద్దాం. మళ్ళీ కలుద్దాం.